కృష్ణ నాన్న. హలో అమ్మా. హరే కృష్ణ అమ్మ. జాగ్రత్త ఇక్కడికి వచ్చామమ్మా బాస్టన్. ఐ మీన్ బాస్టన్ వచ్చేసానమ్మా. ఓకే. So start with the prayers and then start get going basically. అలాగేనమ్మా. అక్కడ వెదర్ ఎలా ఉంది ప్రభుజీ? ఇక్కడమ్మా వర్షం పడుతుంది, డార్క్గా ఉంది. ఇట్స్ ఆల్రెడీ డార్క్, ఇట్స్ కోల్డ్. కోల్డ్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్ యాక్చువల్లీ. సరే, ఓకే, విల్ స్టార్ట్ విత్ ప్రేయర్స్. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది
पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे मुखं करोति वाचलं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् ओम अपवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः श्रीविष्णु 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 So, where are we? 7th chapter, right? You have to start 7th chapter today. Sorry. So, Vikram Prabhu, we're missing on and off. Huh? So, ఆరు అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. 7వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నాం. ప్రభు మీ పేరు ఏంది? అరే హరి, సారీ హరి, సారీ ఐ డిడ్ంట్ రికగ్నైజ్ హరి, నేను గుర్తుపట్టలేదు హరి, సారీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ హరి కమింగ్. హరి ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ వెన్ ఐ వాస్ ఫ్రమ్ బాస్టన్ బేసికలీ. మీకు తెలుసమ్మా హరి? తెలియదు. మీకు తెలుసు హరి? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఓకే, అదే. సో ఆరు అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సో 7th చాప్టర్లోని, సో ఫస్ట్ 6 చాప్టర్స్లో మనకి కర్మయోగం గురించి మాట్లాడుకున్నాం, రైట్? 6 అధ్యాయాలు కూడా కర్మయోగము, ప్రత్యేకంగా నిష్కామ కర్మయోగము. కర్మ సకామ కర్మ కంటే కూడా నిష్కామం అవ్వాలి. కర్మ నిష్కామం ఎప్పుడవుతుందంటే అందులో భక్తి పెడితేనే నిష్కామం అవుతుంది, భగవంతుడిని సెంట్రిక్ చేస్తేనే నిష్కామం అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాం. అయితే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా భక్తి యోగము అంటాం. ఎందువల్లంటే ఆ నిష్కామ కర్మ భక్తి లేకపోతే అది సకామం అయిపోతుంది తప్పితే నిష్కామం అవ్వదు. సకామ కర్మకి నిష్కామ కర్మకి తేడా ఉంది. కర్మ నిష్కామం కాకపోతే మళ్ళీ జన్మని ఆహ్వానిస్తుంది, మళ్ళీ జన్మ తీసుకోవడానికి అది కారణమైపోతుంది. అందుకు అది భక్తి యోగంలోకి ఎండ్ అవ్వాలి. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనము ధ్యాన యోగం కూడా చూసాము. సో ఏ యోగంలో ఉన్నా సరే ఫైనల్గా అన్నీ కూడా భక్తిలోకి కన్వర్జ్ కాగలగాలి. భక్తిలో కన్వర్జ్ కాలేకపోతే అది కంప్లీట్ కాదు, అంటే మోక్షానికి అర్హత రాదు, జన్మ తీసుకొని స్థితికి అర్హత రాదు. జన్మ తీసుకొని స్థితికి అర్హత కావాలి అంటే కంపల్సరీగా భక్తి యోగంలో మాత్రమే జరుగుద్ది, రైట్? సో వెరీ బ్రీఫ్లీ one minute విల్ టాక్ అబౌట్ ఈ చాప్టర్. సో 1వ అధ్యాయంలో కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన గురించి మాట్లాడుకున్నాం. సో అర్జునుడు యుద్ధం చేయును అన్న దానికి కారణముగా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదంతా చెప్పుకొచ్చాడు. సో యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయకూడదు? ధర్మరాజుకి పాండవులని వాళ్ళు మోసంతో అడవులకు పంపించారు. అంతా జరిగిన తర్వాత కూడా ధర్మరాజు ఎక్కడో కూడా వాళ్ళ మీద కక్ష ప్రతీకారం అన్న పదాలు మనకు భగవద్గీతలో కనబడవు, భాగవతంలోనే మహాభారతంలోనే కనబడవు. ధర్మరాజు దగ్గరికి పాండవుల దగ్గరికి వచ్చేసరికి ఈ 2 పదాలు ఎక్కడ కనబడవు. నిజానికి ప్రతీకార చర్య అర్జునుడిలోని పాండవుల్లోని ఉండుంటే భగవద్గీత వచ్చేదే కాదు, భగవద్గీత డిస్కషన్ వచ్చేది కాదు. దే వుడ్ జస్ట్ ఫాట్ ఫర్ ఇట్ బేసికలీ. అదవుతుంది కదా ప్రభు. అంతే. సో మరి ఆ ప్రతీకారం లేకపోయేసరికి అర్జునుడికి బాంధవ్యం మీద యుద్ధం చేయును అని చెప్పుకొచ్చాడు. సో దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి 2వ అధ్యాయంలోని గీతాసారము, దీన్ని గీతాసారం అంటాము, లేదా సాంఖ్యయోగం అని అంటారు. కొన్ని పుస్తకాల్లో సాంఖ్యయోగం అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో గీతాసారం. సో ఎందువలనంటే దీనిని మొత్తం భగవద్గీతలో చెప్పినవన్నీ కూడా ఇందులో మనకి టచ్ అవుతాయి.
దేహాత్మ భావన ఎక్కడి నుంచి వస్తున్నది, దేహాత్మ భావన అన్నది పోవాలి అని మనకి ఈ ఆత్మ శరీరము తాలూకా సంబంధించిన విషయం అంతా కూడా మనకి 2వ అధ్యాయంలోనే వస్తుంది. అక్కడి నుంచి కర్మయోగము. సో యుద్ధము చేయడమా లేదా అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి, త్యాగం చేయాలా యుద్ధము చేయాలా అన్న దానికి ప్రశ్నకి కర్మ చెయ్యాలి, కర్మ మీద కర్మ త్యాగము కాదు, కర్మ ఫల త్యాగము మాత్రమే మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడు మనకి ఈ అధ్యాయంలో చెప్పుకొస్తారు. అంటే కర్మ చేయాలి, కర్మ ఫల త్యాగం ఎట్లాగవుతుంది, అది థియరిటికల్గా చెప్పుకోవడం చాలా సులభం, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కర్మఫల త్యాగము కేవలము నా కర్మకి బియాండ్గా ఒకళ్ళు ఉన్నారు అన్న భావన ఉన్నప్పుడే కర్మఫల త్యాగం చేయగలుగుతాం. ఆ భగవంతుడు అన్న భావన లేకపోతే కర్మఫల త్యాగము చేయలేము బేసికలీ, రైట్? సో 4వ అధ్యాయము ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కర్మఫల త్యాగం చేయడానికి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి అన్నది మనకి 4వ అధ్యాయం దానినే దివ్య జ్ఞానము అని చెప్పుకొచ్చారు. సో 5వ అధ్యాయంకి వచ్చేసరికి 3+4 కర్మయోగము, కృష్ణ చైతన్య సహిత కర్మ. కర్మని భగవంతు దృష్టితో పెట్టుకుని కర్మని ఎట్లా చేయాలి అన్నది 5వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తే, 6వ అధ్యాయము ధ్యానయోగం. ధ్యానయోగానికి వచ్చేసరికి పరమాత్మని చూడడానికి ధ్యానయోగం ఉపయోగపడుతుంది. కానీ ధ్యానయోగం కంటే కూడా భక్తి యోగమే అత్యంత ఉత్తమమైనది అని మనకి 6వ అధ్యాయంలో కంక్లూడ్ చేసుకుంటూ వచ్చారు, రైట్? ఇక్కడ దాకా చేస్తాం. ఇప్పుడు 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ నుంచి భక్తి యోగం స్టార్ట్ అవుతుంది. శ్రీకృష్ణుని గురించి జ్ఞానము యొక్క అంటే శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలన్న జ్ఞానముతోని భగవద్గీత ఎందుకు మనకు అవసరం అంటే, ఇన్ రియాలిటీ భగవద్గీత శ్రీకృష్ణుని తాలూకా స్థితిని గ్రహించడానికి, భగవంతుని తాలూకు ఉన్నత స్థితిని, భగవంతుని తాలూకు ఉనికిని గ్రహించడానికి భగవద్గీత ఉపయోగపడాలి. అయితే ఆ తర్వాత ఆ భగవంతుడిని ఎట్లా సేవించాలి అన్నది తెలుసుకోవడానికి భాగవతం. భగవంతుని తాలూకా స్థితిని, ద సుప్రీం పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సుప్రీం, కృష్ణ ఈజ్ ద సుప్రీం మోస్ట్ పవర్ అనేది తెలుసుకోవడం కోసం భగవద్గీత మనకు ఉపయోగపడితే, భగవద్గీతలను ఎట్లా సేవించాలో మనకు కనబడదు. ఎట్లా సేవించాలి భగవంతుడిని నేను తెలుసుకోవాలంటే మళ్ళీ భాగవతం చదవాల్సిందే, రైట్? సో ఈ చాప్టర్ నుంచి మనకి ఆ భగవంతుని తాలూకా స్థితిని, ఆ ఉన్నత స్థితిని గ్రహించడానికి ఉపయోగపడగలగాలి. శ్రీకృష్ణుని గురించిన జ్ఞానము, దాన్ని కీర్తించడము. మనం మొదటి 3 శ్లోకాలు అయితే 4 నుంచి 12 శ్లోకాలు భగవంతునికి ప్రకృతికి సంబంధించిన జ్ఞానం. భగవంతునికి ప్రకృతికి, మనము ప్రకృతి బేసికలీ అంటే మెటీరియల్ వరల్డ్, భౌతిక ప్రపంచానికి భగవంతునికి ఉన్న సంబంధం గురించి, భగవంతుని ఎట్లా శరణాగతి పొందాలి, ఇతర దేవతల్ని పూజించడానికి భగవంతుని పూజించడానికి ఉన్న తేడా ఏమిటి, మనకు 3 కోటి దేవతలు ఉంటారు, ఈ దేవతలను పూజించడానికి భగవంతుని, అలాగే మాయ నుండి శ్రీకృష్ణుని యందు ఎట్లా భక్తికి ఎట్లా వెళ్ళాలి అంటే, భౌతిక ప్రపంచ స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి ఎట్లా వెళ్ళాలి అన్నది 4 శ్లోకాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒక్కసారి 6.47 లాస్ట్ శ్లోకం చూద్దాం. జస్ట్ రీడ్ ద ట్రాన్స్లేషన్. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను అనురించువాడును ఒక యోగిలందరికంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడే ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయం. సో 6th చాప్టర్ కర్మయోగానికి వచ్చేసరికి లాస్ట్ శ్లోకాల్లో భగవంతుడు కన్క్లూడ్ చేసేస్తున్నారు. యోగము అంటే భగవంతునితో బంధం ఏర్పడడం, యోగము అంటే రిలేషన్, బంధము, యోగం అంటే బంధం. మనకి భగవద్గీతలో ఎక్కడ యోగం అంటే భగవంతునితో బంధం ఏర్పడడం. సో ఎటువంటి విధంగా ఈ భగవంతాన్ని ఏర్పరచుకున్నాను, వేరు పద్ధతుల్లో భగవంతుని ఏర్పరచుకున్నాను, కానీ ఎటువంటి వ్యక్తి నాకు అందరికంటే సన్నిహితుడు, అందరికంటే నాకు ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను అంటే, అత్యంత శ్రద్ధతో నా భావన యందే నిలిచినవాడు, నన్నే తన యందు సదా స్మరించుచు మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడును. అర్థమవుతుంది కదా ప్రభు? సో భగవంతునికి సేవ చేసేవాడు నాకు ఇష్టం. భగవంతునికి సేవ ఎందుకు చేయాలి? సేవ ఎంత చేస్తే అంత ఎక్కువ ఆయన మన మైండ్లో ఉంటాడు కాబట్టి, రైట్? when you love somebody you serve them, when you serve somebody you love them, right? It doesn't, both of them
can't happen independently. I can't say I love you, but I don't serve you, basically, right? When you serve, you love, basically, right? సో అటువంటి వ్యక్తే నాకు అందరిలోని నాకు చాలా సన్నిహితము, అటువంటి వ్యక్తి నాకు ఇష్టము అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు, రైట్? సో మరి ఆ యోగం ఎట్లాగా, ఆ యోగ స్థితి మనకు ఎట్లాగా అలవాటు చేసుకోవాలి అన్నదానికి మళ్ళీ 7వ అధ్యాయము ఉపయోగపడగలగాలి, రైట్? సో విల్ స్టార్ట్ విత్ ద 7th చాప్టర్ విత్ ద ఫస్ట్ శ్లోక. సో జనరలీ మనం you're okay? We just one of you recite the shloka and that's how we've been doing, right? But generally face-to-face class lo we repeat the shloka. Okay. Shri Bhagavanu vacha maya sakta manapada yogam yunjanmanasrayah asamsayam samagram mam యథా జ్ఞాస్యస్య తచ్ఛృణు. శ్రీ కృష్ణ భగవానుడు పలికెను, రిపీట్, ఓ పార్థ, మనసును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు వినుము. సో కృష్ణ ఇస్ సేయింగ్, అర్జున, ఓ పార్థ, మనసును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు వినుము. సో ముందు శ్లోకంలోని ఎటువంటి వ్యక్తి అయితే ఎప్పుడు నా గురించి ఆలోచించి నా సేవ చేస్తాడో అటువంటి వ్యక్తి అన్ని యోగాలలోని అత్యుత్తమ యోగము కింద నేను భావిస్తున్నాను అని చెప్పారు. సో ఈ శ్లోకానికి వచ్చేసరికి ఆ స్థితికి ఎట్లా చేరాలో, మనస్సును నాయందే సంలగ్నము చేసి ఎప్పుడూ కూడా మనసును ఆయన యందే ఉంచగలిగి తన సంపూర్ణ భావనలో యోగాన్ని అభ్యసించడం అంటే భగవంతుని సంపూర్ణ భావనలో భగవంతునితో బంధం ఏర్పరచుకోవడము ఎట్లాగా అన్నది, అది ఎట్లా చేయగలము అన్నది కంప్లీట్గా నేను నీకు ఇప్పుడు చెబుతానయ్యా. సో దట్ షుడ్ బి అవర్ ఎండ్ గోల్ బేసికలీ, రైట్? సో హై ఆనంద్, రాంబో వస్తున్నాడా లేదా? ఓకే. సో ఇటువంటి స్థితుల ద్వారా ఏ విధంగా మనం ఆలోచించగలిగితే, లేకపోతే ఏ విధమైన సాధన చేస్తే సంపూర్ణంగా భగవంతుని స్థితిలో ఉండగలము అన్నది ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాలి. సో సంపూర్ణంగా భగవంతుని స్థితిలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. ఎస్ ప్రభు, విక్రమ్ ప్రభు, ఉందా లేదా? రైట్. సి we have 3 things. We always, మన జీవితంలో 3 విషయాలు. ఒకటి, you have your life, రైట్? భౌతిక జీవితము, ఉద్యోగము, ధర్మము. 2 ఫ్యామిలీ. దెన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, మన జీవితాల్లో మనం ఎక్కువగాను ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికే ఉన్న ప్రయత్నం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అవునా కాదా? సో ఏంటిది, కెరీర్ గెలవాలి, దీంతోపాటు ఫ్యామిలీ, గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి భార్య పిల్లలు పోషించుకోవాలి, వాళ్ళని ఒక స్థితిలోకి తీసుకురావాలి. అయితే ఈ పరిస్థితిలోని ఆధ్యాత్మిక చింతన ఎంతవరకు అవసరము, రైట్? ఆధ్యాత్మిక చింతన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ కర్మానుసారము మళ్ళీ జన్మలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఈ మూడిట్లో కూడా ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయగలగాలి. అందులో మోర్ ఇంపార్టెంట్ ఈజ్ స్పిరిచువల్ థింకింగ్, స్పిరిచువల్ వే ఆఫ్ లివింగ్ బేసికలీ. ఎందువల్లంటే ఇది మాత్రమే మనకి ముక్తి వైపు తీసుకువెళ్ళొద్ది. వాట్ ఎవర్ యూ కాల్ దట్ ముక్తి, మోక్షం అనేది ఏదనుకున్నా. లాస్ట్ వీక్ వీ డిస్కస్డ్, రైట్? What did we discuss? Mental security at mind level, mental security at intelligence level, mental security at ego level. Beyond that is what? Spiritual level. If you are able to, మనం ఏంటంటారు దాన్ని, ఆ మెంటల్ సెక్యూరిటీని ఆధ్యాత్మిక స్థితిలో నిలబెట్టగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా they will fall in place. Basically, there are all subsets of that basically.
ఎందుకన్నది ఈ అధ్యాయం మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, రైట్? సో సో మనసుని కంప్లీట్గా భగవంతుని అందే లగ్నము చేయడం ఎట్లాగా నేర్చుకోవడానికి కోసం ఈ చాప్టర్ మనకి ఉపయోగపడగలగాలి, రైట్? దీన్ని ప్రభుపాదుల వారి భాష్యం చూసి మళ్ళీ కావాలంటే వెనక్కి వద్దాము. సో ఇది కైండ్ ఆఫ్ సెక్షన్కి స్టార్టింగ్ కాబట్టి ప్రభుపాదుల వారు ఇంచుమించుగా సమ్మరైజ్ చేసి మొదటి 6 అధ్యాయాలు సమ్మరైజ్ చేసి నెక్స్ట్ 6 అధ్యాయాలను కూడా కొంతవరకు సమ్మరైజ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకు మనకి సుమారుగా 4 పేజీలు ఉంది ఇది, బట్ విల్ రీడ్ త్రూ. భగవద్గీత యందలి ఈ 7వ అధ్యాయమున కృష్ణ చైతన్య తత్వము సంపూర్ణముగా వివరింపబడినది. శ్రీ కృష్ణ భగవానుడు సర్వైశ్వర్య సంపన్నుడు. అట్టి ఐశ్వర్యములను అతడు ఎట్లు వ్యక్తము చేయునో ఇందులో వర్ణింపబడింది. అదే విధముగా శ్రీకృష్ణుని శరణు వేడునట్టి 4 రకమైన అదృష్టవంతుల గురించి, మరియు శ్రీకృష్ణుడు ఎన్నడూ శరణు వేడనట్టి 4 రకమైన దురదృష్టవంతుల గురించి కూడా ఈ అధ్యాయమున వివరింపబడినది. మళ్ళీ జస్ట్ సమ్మరైజింగ్ ద చాప్టర్ బేసికలీ. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయంలో జీవుడు వివిధములైన యోగముల ద్వారా తన ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించుకోగలుగు అభౌతికమైన ఆత్మస్వరూపుగా వర్ణింపబడినది. మొదటి 6 అధ్యాయాలలో జీవుడు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించుకోగలుగు అభౌతికమైన ఆత్మస్వరూపిగా వర్ణింపబడినది. అంటే అర్థమైంది, 6 అధ్యాయములలోని మనకి యోగము ద్వారా ఏమిటి జరగాలి అంటే ఆత్మానుభూతి స్థితికి గ్రహించగలగాలి. మరి ఆత్మానుభూతి స్థితి అంటే ఆత్మానుభూతి స్థితి, సెల్ఫ్ రియలైజేషన్, రైట్? సెల్ఫ్ రియలైజేషన్, that's what we call it in English, right? What is self realization really? Prabhu, Vikram Prabhu, ఆత్మానుభూతి స్థితి. ఫస్ట్ సెల్ఫ్ అవేర్, ఓకే, రియలైజ్ అండ్ యాక్సెప్ట్. ఓకే అమ్మా, వాట్ ఈజ్ ఆత్మానుభూతి స్థితి? ఆ స్థితి తెలుసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆత్మానుభూతి స్థితి అంటే ఆత్మస్థితిని గ్రహించగలగాలి. నేను అన్నప్పుడు యూ హ్యావ్ టు రియలైజ్ అండ్ ఫర్గెట్ దట్ ద బాడీ ఆస్పెక్ట్, రైట్? యా, ఇఫ్ యూ హ్యావ్ కాలుకి దెబ్బ తగిలితే దీని కాలుకి దెబ్బ తగిలింది కానీ నాకు దెబ్బ తగిలింది అన్న పదం వాడామంటే మన ఆత్మానుభూతి స్థితిలో లేనట్టు. ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బేసికలీ, రైట్? ఆత్మానుభూతి స్థితి అంటే అది మొదటి నుంచి అదే చెప్పుకొస్తుంటాం. శరీరంలో ఆత్మ ఉన్నది అనేది గ్రహించడం కాదు, ఆత్మ కోసం శరీరం. యు ఆర్ దట్ సోల్ అండ్ దట్ ఈస్ నాన్ మెటీరియలిస్టిక్, అభౌతికమైన ఆత్మస్వరూపి. ఆత్మ మెటీరియలిస్టిక్ ప్రపంచానికి చెందినది కాదు, ఆధ్యాత్మిక స్థితికి చెందినది. మనం ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన వ్యక్తులము, ఆధ్యాత్మిక స్థితి ప్రపంచానికి చెందిన వాళ్ళము భౌతిక ప్రపంచంలో ఉండిపోతున్నాము. ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ కమ్ ఫర్ ఎ విజిట్. ప్రాబ్లీ వీ స్టార్టెడ్ కమింగ్ ఫర్ ఎ విజిట్ బట్ యూ స్టేడ్ బ్యాక్, సెటిల్డ్, రైట్? సెటిల్డ్ బేసికలీ. B1 వీసా మీద వచ్చి సిటిజన్షిప్ తీసుకున్న స్థితి మాట ఇది, రైట్? కమ్ ఆన్ ఎ విజిట్ అండ్ దెన్ యూ సెటిల్ బేసికలీ, అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. The idea is getting out of it. ఆ సెటిల్మెంట్ అన్నది యూఆర్ సెటిలింగ్ అంటే కర్మ చేసుకెళ్తున్నాము, కర్మానుసారము మరో జన్మ తీసుకెళ్తున్నాము, మరో జన్మానుసారము మళ్ళీ కర్మ చేసుకెళ్తున్నాము. ఎప్పుడో మధ్యలో ఒకటి మానవ జన్మ వస్తుంది, మధ్యలో ఏవో రకరకాల జన్మలు తీసుకుంటూ వచ్చేస్తున్నాము. మళ్ళీ మానవ జన్మ వస్తున్నప్పుడు రియలైజ్ చేసుకోలేకపోతే దెన్ అగైన్ యూ గో బ్యాక్ ఇన్ టు ద సైకిల్. టిల్ సృష్టి చివరి వరకు ఈ సైకిల్స్లోకి వెళ్తున్నాం. సో అవర్ గోల్ ఈజ్ రియల్లీ టు అండర్స్టాండ్ దట్, ఆత్మతత్వం తెలుసుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అదే బేసికలీ. భౌతిక స్థితి, దేహాత్మ భావన నుంచి బయటపడగలడు, ఆత్మస్థితిని గ్రహించగలడు. శ్రీకృష్ణు యందు స్థిరముగా మనసును కేంద్రీకరించేటే యోగములన్నిటి యందు అత్యున్నత యోగమని షష్ఠాధ్యాయమున చివరన స్పష్టముగా తెలిపబడింది. అనగా శ్రీకృష్ణుని పైన మనసు కేంద్రీకరించడం ద్వారానే మానవుడు పరతత్వం సంపూర్ణంగా గ్రహింపగలిగిన కానీ ఇతర విధానముల ద్వారా కాదు. సో మనకి ఏం జరుగుతుంది? భౌతిక ప్రపంచంలో ఉన్నాము, శరీరం భౌతికమైనది, ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినది. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే మన దగ్గర
స్పిరిచువల్ టూల్స్ ఏమీ లేవు. మన చుట్టూరు ఉన్నవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన వస్తువులే. ఉద్యోగం అవ్వనివ్వండి, భార్య అవ్వనివ్వండి, సంసారం అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, ఏదైనా సరే భూమి మీద ఎంత ట్రావెల్ చేసినా సరే అది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. కానీ మనము ఈ భౌతిక ప్రపంచంలో మన నిజస్థితి భౌతిక ప్రపంచంలో ఉండడం కాదు అని గ్రహించడం, ఆత్మతత్వాన్ని సెల్ఫ్ రియలైజేషన్ స్థితికి వెళ్ళడం. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సాధనాలను వాడుకుంటూ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలగాలి. ఇట్స్ లైక్ escape velocity of a rocket basically, right? How with that it gets out of the gravity pull, like that basically. ఇక్కడ గ్రావిటీ పుల్ ఏంటంటే ఆ దేహాత్మ భావనే గ్రావిటీ పుల్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వరల్డ్. దాన్నే మనం మాయ అంటాం. అంటే అర్జునుడు ఆ మాయ స్థితిలో ఉన్నాడు కాబట్టే తన వాళ్ళని తన చుట్టూరు ఉన్న వాళ్ళని నా వాళ్ళు అన్న భావంలో ఉన్నాడు. నా వాళ్ళు అన్న భావనలో ఉండి యుద్ధం చేయడం చేయకపోవడం, యుద్ధం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే తన కర్తవ్యం చేయను అని చెప్పుకొచ్చాడు. తన కర్మ చేయను, కార్యం చేయను అని చెప్పి అడిగాడు బేసికలీ, రైట్? సో బట్ మన స్థితి అంతే, మన పరిస్థితి అంతే. చుట్టూరు మనకున్నదంతా కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు. అయితే మరి ఏం చేయాలి? ఈ భౌతిక పరిస్థితి, భౌతిక విషయానికి సంబంధించిన విషయాలను అబ్జార్బ్ చేసుకుని ఆధ్యాత్మిక స్థితికి ఎదిగి భౌతిక విషయాలని చేయగలగాలి, భౌతిక కార్యాలని చేయగలగాలి. అర్జునుడికి యుద్ధానికి మధ్యన భగవద్గీత నిలిచింది, రైట్? మరి భగవద్గీత వినకుండా అర్జునుడు నేను ఒక కక్షతో యుద్ధం చేస్తుంటే యుద్ధం చేసేసేవాడు. ఆ కక్ష అనేది రాలేదు. ఎందుకు రాలేదు? పాండవులు అంత అవమానాలు ఎన్ని జరిగినా సరే నా కర్మ వల్లనే జరిగింది, అవతలవాడు మోసగాడు అన్న విషయం ఎక్కడా వాళ్ళు అనుకోలేదు. ఇది నా కర్మానుసారము జరిగింది. గోటు మహాభారత్ శ్లోకాలు అవే అంటే ధర్మరాజు, ఇది నా కర్మానుసారం ఇట్లా జరిగింది. లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. నేను ఇది అక్కడ జరుగుతుందో తప్పుడు జోదము, తప్పుడు కార్యము, కానీ ఇది తప్పు అని చెబితే నేను ద్రోణాచార్యుని తప్పుపట్టిన వాడిని అవుతాను, భీష్ముని తప్పుపట్టిన వాడిని అవుతాను, ధృతరాష్ట్రుని తప్పుపట్టిన వాడిని అవుతాను, అశ్వత్థామని తప్పుపట్టిన వాడిని అవుతాను. వీళ్ళందరినీ తప్పు పెడితే ఆ కర్మ ఈ 14 ఏళ్ళు అనుభవించేదానికంటే ఎక్కువ కర్మ వస్తుంది, రైట్? అది కంటే బేసికలీ మరి ఇందులో భగవంతుని ప్రమేయం ఎక్కడుంది? భగవంతుని ప్రమేయం ఉంది కాబట్టి అంత జరిగినా సరే వాళ్ళకి భగవంతుని మీద అంతటి స్ట్రాంగ్ ప్రేమ ఉంది. భగవంతుడు అటువంటి కన్విక్షన్ ఇవ్వగలడమే భగవంతుని ప్రమేయం. వాళ్ళకి ఇది మా కర్మానుసారము జరిగింది అని అనుకోగలడం కూడా భగవంతుని ప్రమేయంతోనే జరుగుతుంది. అంటే మనము మన నిజ జీవితంని ఆధ్యాత్మికం చేసుకోవడం ఎట్లాగా అంటే బై లుకింగ్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మన జీవితంలో ఒక విషయం జరుగుతుంది, కర్మానుసారము జరుగుతుంది. దానికి ఎట్లా రియాక్ట్ అవుతాం అన్నది మన ఇష్టమే, మన స్వేచ్ఛానుసారమే జరుగుతుంటుంది. ఆ స్వేచ్ఛని భగవంతుడికి అప్పజెప్పగలిగితే అప్పుడు మనము ఆయన ఆజ్ఞానుసారము మనం రియాక్ట్ అవ్వడం అనేది నేర్చుకోగలుగుతాం. దట్స్ ఆల్. If you are able to do that, but that is not easy. That is the tough part, right? Because I am responsible to do things. You are telling me I have struggled so much to come to America, and now you are saying it came because of my karma, and I am not responsible for it. ఆ యాక్సెప్టెన్స్ అంత ఈజీ కాదు, ఆ సరెండర్ అంత ఈజీ కాదు. అర్థమవుతుంది కదా బ్రో? అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే you have to have that great conviction of God conviction లేనిదే అది రాదు. ఆ గాడ్ కన్విక్షన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పూజలు చేస్తూ వస్తుందా? భగవంతుని పూజలు చేస్తే భగవంతుని అర్థం చేసుకోగలుగుతున్నామా? మనందరూ పూజలు చేస్తాం, రైట్? పూజలు చేయడంలో తప్పేమీ లేదు. I'll tell you an example discussing last week actually somebody I don't know. యాక్చువల్లీ కార్తీక మాసంలోని ఇండియాలో అయితే ఎక్కువ సత్యనారాయణ వ్రతాలు జరుగుతుంటాయి.
అవునా కాదండి, ఇక్కడ కూడా జరుగుతుంది లాస్ట్ వీక్ వీక్. మరి సత్యనారాయణ వ్రతం ఎట్లా జరుగుద్ది? మీ అందరూ కూడా అటెండ్ అవుతూ ఉంటారు కదా, ఈ పీపుల్ అటెండ్ రైట్. ఒక ఏ పూజ అయినా సరే వ్రతం, ఎస్పెషల్లీ సత్యనారాయణ వ్రతం కార్తీక మాసం కాబట్టి ఐ విల్ ట్రై టు డిస్కస్ లిటిల్ బిట్. యూ స్టార్ట్ విత్ గణేష్ పూజ, నవగ్రహ పూజ, దెన్ యూ you invite God, right? Then start the prayer puja, and then at the end of the prayer puja, ఉద్వాసన పలికి భగవంతుడు. స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా God is sitting there. How many people in that room have that consciousness? అర్థమవుతుంది కదా బ్రో, ఎంతమంది అక్కడ భగవంతుడు నిల్చుని ఉన్నాడు అన్న కాన్షియస్నెస్ ఉంది. You practically you go and see like these things when you are looking at any event actually happening. Because we somehow are not completely convinced about it. If you are not convinced about it, there's no point doing it. If you are convinced about it, then you do it. You have to do it with that conviction. I'll give another small example. వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్, ఏదో గురించి మాట్లాడుకుంటున్నాం, ఏదో సమస్య గురించి ఇండియాలో విషయాలు ఏవో చర్చించుకుంటున్నాం, ఇండియాలో కంపెనీ పెట్టాలని ఉంది కానీ ఏదో సంథింగ్. ఇఫ్ ఐ ఓన్లీ న్యూ నరేంద్ర మోడీ, ఎవరో అన్నారు, ఇఫ్ ఐ న్యూ నరేంద్ర మోడీ మై లైఫ్ విల్ బీ ఈజీ. విక్రమ్ ప్రభు ఏమో, అవునా మీకు నాకెవరో ఫ్రెండ్ చెప్పారు నరేంద్ర మోడీ యాక్చువల్గా ఇవాళ ఇదే కాంప్లెక్స్లో ఎవరో ఇంట్లోనే ఉన్నాడు, పిలిస్తే వస్తారు. దెన్ వీ ఆల్ గెట్ అలర్ట్, వీ కాల్ హిమ్, హిల్ కమ్. హౌ డు వీ రియాక్ట్? ఆయన కూర్చుంటే మన పని మనం చేసుకుంటూ ఉంటామా? వి పే 100% అటెన్షన్. పూజ చేస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ అటెన్షన్ ఉండాలి, బికాస్ గాడ్ ఈస్ సిట్టింగ్ దేర్. ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్? అక్కడ ఫిజికల్ మనిషి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అన్న భావన ఉంది, ఇక్కడ ఆ భావన 100% లేకుండా పోతుంది, రైట్? మరి ఇన్వోక్ చేస్తున్నాం, భగవంతుని ఇన్వోక్ చేస్తున్నాం. ఆయన ఒక్కరు వచ్చారా? నవగ్రహాలతో వచ్చాడు, విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడితో వచ్చాడు. అంత ఇన్వోక్ చేసిన తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. మోడీ అక్కడ కూర్చుని ఉంటే ఆయన ఇంప్రెస్ చేయడానికి ఎంత తపన పడతాము. ఇఫ్ హీ డిజైర్స్ he can remove your pan number from income tax system basically. That is exactly God can do. He can remove you from the birth life cycle, and he is sitting there. We invoked him. గుడిలో విగ్రహంలో ఇన్వోక్ అయ్యి ఉన్నాడు. ఇఫ్ యూ కెనాట్ ఫీల్ హిస్ ప్రెజెన్స్, భగవద్గీత షుడ్ హెల్ప్ యూ ఫీల్ దట్ ప్రెజెన్స్. భగవద్గీత షుడ్ హెల్ప్ యూ ఫీల్ దట్ ప్రెజెన్స్. ఎందుకంటే ఎక్కడో కన్విక్షన్ తేడా వస్తుంది. ఎక్కడో వస్తుంది? సమ్ అదర్ మెటీరియలిస్టిక్ భౌతిక ప్రపంచంలో ఎదుగుదలకి ఇస్తున్నంత ఇంపార్టెన్స్ ఆధ్యాత్మిక స్థితికి ఇవ్వలేకపోతున్నాము. బ్యారియర్ ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి కోసమో చేస్తుంది కాదు. ఇప్పుడు ఇంచుమించుగా నాకైతే ఐఎమ్ 50+. 60+ ఉందో లేదో తెలియదు. 60+ ఎంత ఐఎమ్ ఆల్రెడీ కమింగ్ టు యువర్ పాయింట్. ఓవర్నైట్ హాస్పిటల్ ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఇంటికి మళ్ళీ వెళ్తానా లేదా క్వశ్చన్ చేసుకునే స్థితి వస్తుంది. 50s దాటిన దగ్గర నుంచి they say like, I don't remember the movie, English movie లోనే 50th birthday, what are your plans అంటే వాళ్ళు చెప్తాడు అనమాట. హ్యారీ మెట్ సాలీ ఆర్ సమ్ మూవీ, 50th birthday celebration. 50s is the time when minor surgery start అంటాడు. I don't know if you remember that movie. Yeah, so my point here is we don't know the end point. So the faster we react, the faster we have to act basically, because there's not so much time for spiritual progress. So this particular chapter should help that. భగవంతుని మీద, శ్రీకృష్ణుని పైన మనసు కేంద్రీకరించడం ద్వారానే మానవుడు పరతత్వం సంపూర్ణంగా గ్రహించగలిగినని కానీ ఇతర విధానముల ద్వారా కాదు. అంటే భగవంతుని తెలుసుకోవాలంటే ఆయన మీద మనసును కేంద్రీకరించగలగాలి. ఇంకొక దాని మీద మనం కేంద్రీకరిస్తగలుగుతున్నాము కానీ భగవంతుని మీద కేంద్రీకరించలేకపోతున్నాము. సో ఎప్పుడైనా స్పిరిచువల్గా ఎదగాలి అనుకుంటే ఆ పర్టిక్యులర్ రోజున ఆ గుడికి వెళ్ళామా, ఈ పర్టిక్యులర్ రోజున ఈ పూజ చేసామా, ఈ పర్టిక్యులర్ రోజున ఈ ఉపవాసం ఉన్నామా, వీటికి కాదు ప్రయారిటీ.
ఈ రోజులో ఎంతసేపు భగవంతుని మీద మనసు పెట్టగలిగాను, ఉన్న 24 అవర్స్లోని ఎంతసేపు భగవంతుని మీద మనసు పెట్టగలిగాను అన్న దాని మీదే మనము ఫోకస్ చేయగలగాలి. మళ్ళీ ఇక్కడ ప్రభుపాదుల వారు అద్వైతం గురించి చెప్పుకొస్తున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి లేక అంతర్యామి అయిన పరమాత్మ అనుభూతి అనునవి అసంపూర్ణమొకటిచే అది పరతత్వపు సంపూర్ణ జ్ఞానం ఎన్నటికీ కాజాలదు. వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయమైన జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. సో 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 మళ్ళీ మనము దీని గురించి ముందులో చాలా ఇదివరకు డిస్కస్ చేసాము. భగవంతుని 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. అందరిలో ఉన్న పరమాత్మ రూపము ఒకటి, బ్రహ్మజ్యోతి ఒక రూపం ఒకటి, భగవానుడు అది శ్రీకృష్ణ పరమాత్మని రూపం ఒకటి. 3 స్థితులు భగవంతుని అర్థం చేసుకోవడంలోని. సో అష్టాంగ యోగాలోని యోగా పరిస్థితులని మనము అన్నిటినీ కామ్ చేసేసి, శరీర అవసరాలను కామ్ చేసేసి, మనసు అవసరాలను కామ్ చేసేసి, బుద్ధి అవసరాలను కామ్ చేసేసి, ఇగో అవసరాలను కామ్ చేస్తే పరమాత్మ దర్శనం జరుగుద్ది. ఓకే, పరమాత్మని చూడడం జరుగుద్ది. అది 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 ఒక విధముగా ఒక యోగం అయితే, నిరాకార బ్రహ్మజ్యోతిలోని భగవంతుని ఆ రూపంలోని అర్థం చేసుకుని బంధం ఏర్పరచుకోవడం ఒకటి అయితే, ఈ రెండు కూడా సంపూర్ణమైనవి కాదు అని చెప్పి ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. ఎందుకు సంపూర్ణమైనవి కాదు అంటే, భగవంతుని గెలవాలి అనుకుంటే, భగవంతుని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే కేవలం భక్తితో మాత్రమే జరుగుద్ది. భక్తితో మాత్రమే జరుగుద్ది. భక్తి అంటే సేవ చేయడం. If you go and tell God I love you, it doesn't mean anything. And we talked about this also, like, wife and husband comes home, wife says I love you, thank you, I love you, what is for dinner, I love you. It doesn't mean anything, right? I love you doesn't put dinner. Okay, you love me, but what did you prepare for dinner? No, I love you, I like you, I love you. Okay, but that has to translate into service. If you love somebody, that has to translate into service. Then only, till then you can say I love you, that's okay. But until that translates into, no, you loved me enough, now what is for dinner? Now that love casts the hate type. Don't tell me anymore I love you. You see what I'm saying? So భగవంతుని భక్తితో సేవించాలి అంటే ఆ నిరాకార జ్యోతిని కానీ, పరమాత్మ తత్వం కానీ, పరమాత్మ దర్శనం కానీ అంతగా సహకరించదు. ఎందుకంటే ఒకళ్ళని సేవించాలి అంటే దానికి ఒక రూపం ఉండాలి. ఒకళ్ళని సేవించాలి అంటే ఒక రూపం ఉండాలి బేసికల్గా. అందుకు భగవంతుని రూపంలోనే అర్థం చేసుకోవడము సంపూర్ణ అవగాహన అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం భగవంతుని సంపూర్ణ రూపం కింద చూడగలుగుతామో, ఇట్ డజంట్ హ్యావ్ టు బి Krishna form, it can be Rama form, Vishnu form, Narasimha form, any of the భగవంతుని తాలూకు అవతారం. అయితే అన్నిట్లోని కూడా కృష్ణుడి రూపంలోని ఆయనతో బంధం ఏర్పరచుకోవడం సులభం. ఎందుకంటే మనకి విష్ణువుతో బంధం ఏర్పరచుకోవాలి అంటే విష్ణువు తాలూకు బాల్యలీలలు తెలియవు. విష్ణువు చిన్నప్పుడు ఎట్లా ఉండేవాడో తెలియదు. విష్ణువు మిగతా వ్యక్తులతో ఎట్లా ప్రవర్తిస్తాడో మనకు తెలియదు. సో అందువలన జనరల్గా విష్ణువుని పూజించే వాళ్ళు, విష్ణువు వేదానికి లొంగుతాడు. అందువలన ఆ వేద పఠన దానితోనే ఎక్కువ విష్ణు పూజలు జరుగుతుంటాయి. మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేసరికి యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే బాలరాముడు తెలుసు, కళ్యాణ రాముడు తెలుసు, అలాగే మనకి రకరకాల రాముడు తెలుసు కాబట్టి. అయితే కృష్ణుడితో ఎందుకంటే బంధం ఏర్పరచుకోవడం సులభము, మనకి కృష్ణుడి తాలూకు లీలలు చాలా ఎక్కువ, కృష్ణుడి కథలు చాలా ఎక్కువ. కృష్ణుడు 6 నెలల దగ్గర నుంచి, పూతన దగ్గర నుంచి, కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత వరకు కూడా ఎన్నో ఇవి ఉన్నాయి. సో మనకి బృందావన కృష్ణుడితో బంధం ఏర్పరచుకోవచ్చు, యశోదా కృష్ణుడితో బంధం ఏర్పరచుకోవచ్చు, ద్వారకా కృష్ణుడితో బంధం ఏర్పరచుకోవచ్చు, కురుక్షేత్ర కృష్ణుడితో బంధం, బేస్డ్ ఆన్ వాట్ యూ లైక్ బేసికలీ. అందువలన కృష్ణుడిని. సో బాటమ్ లైన్ ఏంటి, ఇందాక 2 శ్లోకాల్లో చెప్పినట్టు 24/7 ఆ మనస్థితి నిలబడగలగాలి. ఆ మనస్థితి నిలబెట్టుకోవడం కోసము మనం ఆ బంధం ఏర్పరచుకోవాలి. కొంతమందికి చిన్ని కృష్ణుడితో బంధం ఏర్పరచుకోవడం సులభం, ఈజీ బేసికలీ. అందువలన కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఆ బంధాన్ని భగవంతుడితో ఏర్పరచుకునే విధము,
ఆ విధానము, ఆ సాధన చేయడమే ఈ ఇస్కాన్ మూవ్మెంట్. బేసికలీ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఆ భావనతోని భౌతిక జీవితాన్ని గడుపుకోగలడం, దాన్ని నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడగలగాలి. సో కృష్ణ చైతన్యవంతకి సర్వము విదితమగును. కృష్ణ చైతన్యవంత అంటే సంబడి హూజ్ ఇన్ దట్ కృష్ణ కాన్షియస్నెస్. మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యం నందు ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుడే చర్మ జ్ఞానం అని తెలుసుకొనును. వివిధములైన యోగా పద్ధతులు అట్టి కృష్ణ చైతన్య మార్గమునకు సోపానముల వంటివి మాత్రమే. కనుకనే కృష్ణ చైతన్యం నందు ప్రత్యక్షముగా నెలకొనిన వాడు అప్రయత్నముగానే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా పొందగలుగును. ఎప్పుడైతే భగవంతునితోని భగవంత్ స్థితితోని మనము జీవితాన్ని గడుపుకుంటూ వస్తామో అప్పుడు బ్రహ్మజ్యోతికి సంబంధించినదిని, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. కృష్ణ చైతన్య యోగమును అభ్యసించడం ద్వారా మానవుడు సర్వమును అనగా పరతత్వమును, జీవులకు భౌతిక ప్రకృతిని, వాని భిన్నతత్వమును వ్యక్తీకరణను గురించి పూర్తిగా ఎరుగగలుగును. ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఇంకేం చేస్తుందయ్యా అంటే ఆధ్యాత్మిక స్థితి, భౌతిక స్థితికి ఈ రెండిటికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అన్నది నేర్పే విధముగా ఈ పద్ధతులు ఉంటాయి. అది నేర్చుకునే విధముగా ఉండే పద్ధతులనే ఇక్కడ పాటిస్తూ ఉంటారు. బేసికలీ దట్స్ వాట్ యూస్ ట్రైయింగ్ టు సే. కనుకనే షష్టాధ్యాయం చివరి శ్లోకంలో చెప్పబడినట్లు ప్రతి ఒక్కరూ యోగాభ్యాసమును ఆరంభించవలెను. శ్రీకృష్ణ భగవానునిపై మనసును కేంద్రీకరించుట నవ విధములైన భక్తియుక్త సేవ సాధన ద్వారానే సాధ్యమగును. వానిలో శ్రవణము మొదటిది మరియు ఎంతో ప్రధానమైనది. కనుకనే భగవానుడు అర్జునునితో తచ్చును నా నుండి వినుము అని చెప్పాను. కృష్ణుని కంటే గొప్ప ప్రామాణికుడు మరొకడు ఉండడు. కనుక అతని ద్వారా శ్రవణము చేయు గొప్ప అవకాశము మానవునికి పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునిగా చేయగలదు. సో భగవంతుని నుంచి అర్జునుడు విన్నాడు. ఈరోజు మనకు భగవంతుడి నుంచి వినే అవకాశం లేదు, కానీ భగవంతుడు చెప్పిన మెసేజ్ ఇంకా ఉంది, భగవద్గీత రూపంలో అది ఉంది. సో దానిని ఎప్పుడైతే మనము పరంపరలో వస్తున్నా ఏదైనా ఒక పరంపరలో వస్తున్న గురువు దగ్గర నేర్చుకుంటే అది కృష్ణ భగవానుడు దగ్గర నుంచి నేర్చుకున్నంత పవర్ఫుల్గా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని నుండి కానీ లేదా శ్రీకృష్ణుని శుద్ధ భక్తుని నుండి కానీ తత్వమును అభ్యసింపవలను. అంతేకాకుండా లౌకిక పాండిత్యం చే గర్వించు అభక్తుని నుండి కానీ డాంబికుని నుండి కానీ ఎన్నడూ శ్రవణము చేయరాదు. మళ్ళీ మొదట్లో మనం డిస్కస్ చేసినవే ఇదంతా మళ్ళీ ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే కృష్ణుడి గురించి ఎవరు కరెక్ట్గా చెప్పగలరయ్యా అంటే కృష్ణుడు భక్తుడు మాత్రమే కరెక్ట్గా చెప్పగలడు. కృష్ణుడి మీద నమ్మకం లేని వ్యక్తి కృష్ణుడిని కరెక్ట్గా మనం అర్థం చేసుకునే విధంగా చెప్పడానికి అవకాశం లేదు బేసికల్గా. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తెలుసుకోవాలంటే కేవలం అతను శుద్ధ భక్తుడి నుంచి తెలుసుకోవడం ద్వారానే మనం కరెక్ట్గా తెలుసుకోగలుగుతాం. ఎందుకు కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ ట్రాన్స్ఫార్మేషన్. అది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే ఆధ్యాత్మిక స్థితికి భౌతిక స్థితిలో ఉండి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న ఫలితాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉంటాము. అది అప్పుడు మాత్రమే మనము ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడతాము. మళ్ళీ దేవాది దేవుడు మరియు పరతత్వం అని శ్రీకృష్ణ అవగాహన చేసుకునే విధము శ్రీమద్ భాగవతమునందు ప్రథమ స్కందము ద్వితీయ అధ్యాయం నందు ఇట్లా వర్ణింపబడినది. లెట్ us లీవ్ ద శ్లోకాస్. బట్ భాగవతంలోని కృష్ణుడి గురించి చెప్పినది పరతత్వం గురించి ఎట్లాగా అవగాహన చేసుకోవాలో చెప్పిన దాని గురించి శ్రీల ప్రభుపాదుల వారు రిఫర్ చేస్తున్నారు. శ్రీకృష్ణుని గూర్చి వేద వాంగ్మయం నుంచి శ్రవణము చేయుట లేదా ఆ భగవాను నుండియే భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణము చేయటయే సరైన పద్ధతి. అందరి హృదయములందు నివసించు శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణము చేసిన వానికి ఆప్తమిత్రుగా వర్తించి నిత్య శ్రవణ అనురక్తుడైన అతనిని పవిత్రుడిని చేయును. భగవంతుని గురించి తెలుసుకోవడం ఎట్లాగా అంటే టు బిగిన్ విత్ శ్రవణం చేయాలి, వినాలి ఆయన గురించి. ఆ విధముగా భక్తుడు తన యందు నిగుడుముగా నున్నట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును సహజముగానే వృద్ధి చేసుకోగలుగును. సో ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వినడం మొదలు పెడతామో నిగుడుముగా అంటే డార్మెంట్గా ఉన్న ఆ ఆధ్యాత్మిక జ్ఞానము సహజంగానే వృద్ధి పొందుతుంది. సో అందరి మనసులో కూడా అది డార్మెంట్గా ఉండిపోయింది. అది ఎందుకంటే దట్ ఈస్ సో మచ్ వీఆర్ సో మచ్ కవర్డ్ విత్ మెటీరియలిస్టిక్ భౌతిక స్థితి గురించి, భౌతిక ఆలోచనలతోని, భౌతిక అభివృద్ధి, భౌతిక పరిస్థితి దీని గురించే ఈ స్థితిలో కొట్టుమిట్లు ఆడుతున్నంతసేపు కూడా మనము ఆధ్యాత్మిక
పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నామో, ఎప్పుడైతే భగవంతుడి గురించి వినడం మొదలు పెడతామో ఆ నిగుడుముగా ఉన్నట్టు ఆధ్యాత్మిక జ్ఞానము సహజంగానే వృద్ధి పొందుతుంది. భాగవతంలో చెప్పిన విషయాలు శ్రీమద్ భాగవతం నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణుని గురించి అధికముగా శ్రవణం చేసిన కొలది భగవానుని భక్తియుక్త సేవ యందు అతడు మరింత అధికముగా స్థిరత్వమును పొందగలుగుతాడు. సో భక్తి మార్గంలో వెళ్ళాలంటే మొట్టమొదట చేయాల్సింది ఏమిటయ్యా అంటే భగవంతుడి గురించి వినాలి. ఎందుకు వినాలి? దానివల్ల స్థిరత్వం పొందడం కోసం వినగలగాలి. భక్తియుక్త సేవాభివృద్ధి ద్వారా అతడు రజో తమో గుణముల నుండి అజ్ఞానము నుండి విముక్తుడగును. ఆ విధముగా అతని కామము లోభము నశింపగలవు. ఎప్పుడైతే కామము లోభము నశిస్తుందో, ఈ రెండే కామము లోభమే మనకి ఈ భౌతిక స్థితిలోని ఉండిపోవడానికి కారణము అని చెప్పి మనము ఐ థింక్ 5వ అధ్యాయంలో చూసాము. అట్టి కల్మషములు తొలగినంతనే భక్తుడు శుద్ధతత్వమునందు స్థితుడై భక్తియుక్త సేవ చే సంతృప్తుడై భగవద్ దివ్య జ్ఞానమును పరిపూర్ణముగా అవగాహన చేసుకున్నాను. ఈ విధముగా భక్తియోగ క్లిష్టమైన హృదయ గ్రంథిని ఛేదించి పరతత్వమైన దేవాది దేవుని అవగాహన చేసుకునే స్థితికి అతనిని వెంటనే చేర్చగలదు. కనుకనే శ్రీకృష్ణుని నుండి కానీ కృష్ణ చైతన్యవంతుడైన కృష్ణ భక్తుని నుండి కానీ శ్రవణము చేయ ద్వారా ఎవరైనాను కృష్ణ సంబంధ విజ్ఞానమును అవగతము చేసుకొనగలడు. సో ఇది ఈ శ్లోకానికి తాత్పర్యం కింద భాష్యం కింద ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. సో ప్రతి శ్లోకము కూడా సంస్కృత శ్లోకము దాని అనువాదం ఉండగా దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా పెట్టాలి అనేది మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. సో ఈ శ్లోకంలో చెప్పింది ఏమిటయ్యా అంటే, మళ్ళీ శ్లోకాన్ని తిరిగేస్తే శ్రీకృష్ణ భగవానుడు పలికిన మాటలు: ఓ పార్థ, మనసును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు వినుము అని చెప్పుకొచ్చారు. అంటే మళ్ళీ ఇఫ్ యు రీడ్ ద శ్లోక ఫ్రమ్ బాటమ్ అప్, వినడంతోనే స్టార్ట్ అవుతుంది. భగవంతుడు చెప్పాడు, నువ్వు ముందు వినడం మొదలుపెట్టు. దేనికి వినాలి ఇది? భగవంతుని యందు ఆసక్తి ఎట్లా రావాలి? దట్స్ ద గోల్. 6.47లో ఎవరైతే నా స్థితిలో ఉంటాడో అటువంటి వ్యక్తి నాకు ప్రియుడు అని చెప్పుకొచ్చారు. ఆ స్థితి గోల్ అవ్వాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కడ స్టార్ట్ చేయాలయ్యా అంటే భగవంతుడు చెప్పుకొస్తున్నారు, వినడంతో స్టార్ట్ చేయవయ్యా. రీడ్ ద శ్లోక అగైన్. తచ్ఛృణు అంటే శృణు, వినుము. వినడం ఎందుకు వినాలి? పూర్తిగా నన్ను నీవు ఎట్లా తెలుసుకోగలవో, ఎట్లా తెలుసుకోవడం, భగవంతుడిని పూర్తిగా తెలుసుకోవడం కోసం భగవంతుడిని గురించి వినాలి. అది ఆయన ద్వారా వింటున్నామా, భక్తుల దగ్గర వింటున్నామా అనేది సెకండరీ ఆస్పెక్ట్. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటి, మనం పూర్తిగా భగవంతునికి సరెండర్ అవ్వలేకపోవడానికి కారణం సందేహం. ఆ అసంశయం నిస్సందేహముగా భగవత్ స్థితిలో నిలబడాలి. సో ఐమ్ పుట్టింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ రివర్స్ ఆర్డర్. బేసికలీ ఆశ్రయ భావనలో నిలవడం కోసము యోగం యంజత్, ఆత్మానుభూతిని అభ్యసిస్తూ ఆసక్తి గల మనస్సు, సరే అది ఆసక్తి ఏమో, ఆసక్తి గల మనసు కోసము ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఆసక్తి ఉన్న మనస్సు స్థితికి వెళ్ళగలగాలి. అది కేవలము భగవంతుని గురించి వినడం దగ్గర స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే వినడం మొదలు పెడతామో అప్పుడు భగవత్ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. భగవత్ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడము ఎవరికీ సాధ్యపడదు. భగవత్ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా ఆయన కృపతోనే ఆధారపడి ఉంటుంది. The more you serve, the more you have the mercy to understand him. Basically, అది కేవలము ఆయన కృప వలనే ఆయన అర్థం చేసుకోగలుగుతాం. లేని పక్షంలో అర్థం అవడం కూడా కష్టం. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే వినడంతో స్టార్ట్ చేయాలి. మన గోల్ ఏమిటంటే పూర్తిగా ఆయన్ని తెలుసుకోవాలి అన్న ఆశతో వినడం జరగాలి. అందులో ఎక్కడ కూడా నిస్సందేహముగా కృష్ణ భావనలో నిలబడగలగాలి. అప్పుడే ఆత్మానుభూతి స్థితికి చేరుకుంటాము. ఎప్పుడైతే ఆత్మానుభూతి స్థితికి చేరుకుంటామో అప్పుడే భగవంతుని మీద ఆసక్తి ఉన్న మనస్థితిలోని జీవితాన్ని గడుపుకోవడం మొదలు పెడతాము. దట్ ఈస్ వాట్ దిస్ శ్లోక ఈస్ ఎక్స్ప్లెయినింగ్. రైట్? ఎనీ క్వశ్చన్స్? There is
too much of discussion on one shloka. Logo Hmm. Mm-hmm. Logo. Mm. మరి కామ్ లోభం అంటే మైజరీ. ఓకే, లోభత్వం. ఓకే, మైజరీ. లోగోత్వం అంటే మైజీ. అంటే చెప్పండి. అంటే పిసినారు లాగా. పిసినారితనం. పిసినారితనం. యా, ఉన్న టైంలో భగవంతునికి ఇవ్వకపోవడం అదో పిసినారితనం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బ్రో. ఉన్న టైంని మన దగ్గర ఉన్న స్కిల్ని భగవంతుడికి వాడుకోకపోతే అది పిసినారితనం బేసికలీ. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము అంటే సమ్వేర్ యూఆర్ నాట్ కంప్లీట్లీ కన్విన్స్డ్. ఎందుకు రావట్లేదు అంటే సమ్వేర్ యూ స్టిల్ హ్యావ్ మై థింకింగ్. యూఆర్ నాట్ ఏబుల్ టు సరెండర్ అంటే అది ప్రభు. అన్నిటికంటే కష్టమైనది సరెండరే. ఒకసారి ఆ సరెండర్ స్థితి దాటితే ఇంక లైఫ్ అక్కడి నుంచి ఈజీ అయిపోతుంది. అటువంటి వాళ్ళని లోభులు అనే పిలుస్తారు. భగవంతుడు లోభి అనే పిలిచాడు. ఏంటి, ఆయన కోసము మన టైం కేటాయించలేకపోతే, అంటే మనకున్న స్కిల్ని ఆయన కోసం వాడలేకపోతే లోభి అని చెప్పుకొస్తారు. ఇట్ ఈస్ లైక్ దట్. లైక్ లోభి అంటే యూ హ్యావ్ ద మనీ బట్ యూఆర్ నాట్ స్పెండింగ్. What use of the money? What money is of use? Like, you know, that is what is miserliness, right? అంటే గురించి కామం గురించి మీరు అన్నట్లు లైక్ ఇట్స్ నాట్ జస్ట్ లస్ట్, ఇట్స్ ఆల్సో అబౌట్ కోరిక. ఎండ్ ఆఫ్ ద డే దేని మీదైనా కోరిక, పదభావన ఉండి ఏదైనా అది కామం కేటగిరీ కిందకి వచ్చింది. భౌతిక కోరిక. భౌతిక అనేది yeah. Yes. సారీ Yes. లోభం అనేది Yeah. ఇలాంటి Yeah, you have it but you are not using it. You have it, you are not. A lot of people have a lot of knowledge, opinion on God. In my opinion, if you say, well, if you talk about God, immediately it comes in my opinion. So morning I was sitting in the flight, the two people sitting in front of me, the three people, father, mother and daughter, I think. They were discussing basically because they're missing church today. They're Sunday morning, right? LA 7 o'clock came flight. So Boston వచ్చారు 3:30 అయిపోతుంది. So they were missing church. That's the point of discussion. At the end of the discussion, it was all laughing about it. That so the thing is, I'm missing church. Oh, really? Do you want to go to church after getting down in Boston? Till then, I thought it's a good thought. Then the other person made a big joke out of it. See what I'm saying? So that is how God consciousness has become. Convenience. Then that's okay. You miss the church, but that because I miss the church, anna the hurt feeling లేదు. That is the problem. That is the problem. In that discussion, that is what I felt was the problem for me basically, right? అరే వాళ్ళు మిస్ అవుతున్నానే అన్న బాధ కనబడుతుంది. భగవంతుడు అదే చూస్తాడు, ఆ బాధనే చూస్తాడు. సో ఉన్న టైం అనే కాదు ప్రభు, జ్ఞానం, భగవద్జ్ఞానం, చాలామందికి భగవంతుడి జ్ఞానం తెలుసు, అది భక్తి కింద ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. భక్తి కింద ట్రాన్స్లేట్ అవ్వకపోతే పెద్ద ఉపయోగం లేదు. ఐ ఆల్వేస్ కోట్ దిస్ కోట్ యాక్చువల్లీ టు పీపుల్ వెన్ ఎవర్ ఇట్ టాక్ అబౌట్ లోబి. చెమ్స్ఫోర్డ్ లైబ్రరీ మీద పైన పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది, ఇఫ్ యూ డు నాట్ read a book, you are no better than someone who does not know how to read. When you don't read something, చదవని వాడికి చదువురాని వాడితో సమానమే, ఎందుకంటే చదవట్లేదు కాబట్టి. You do not read a book, you are no better than somebody who does not know how to read a book. సో ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానం భక్తి కింద ట్రాన్స్లేట్ అవ్వకపోతే జ్ఞానం లేనివాడితో సమానం. ఆ జ్ఞానము ఈజ్ ఆఫ్ నాట్ ఎనీ యూస్. ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుంది, ఆ జ్ఞానము ఇగోని పెంచేసే స్థితికి వెళ్ళిపోతుంది. I was having this discussion last week with a friend in Boston, Dallas. Same thing, Advaitam, discussion. I have nothing against anything about Advaitam.
But in the process, where is the surrender piece? I am God, so I will merge into God. Where is the process? By knowing the fact, it will not happen. By knowing the fact, it will not happen. The process is that surrender. రైట్. ద్వైతం కూడా ఐక్యం చెప్పట్లేదు కానీ భగవతాంశనే చెప్తుంది. భగవతాంశ భౌతిక స్థితిలోని కప్పడిపోయింది. యు ఆర్ ఫర్ ఎవర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ యువర్ ఎటర్నల్ డ్యూటీ ఈస్ టు సర్వ్ గాడ్. యువర్ ఎటర్నల్ డ్యూటీ ఈస్ టు సర్వ్ గాడ్. ఆ సెంటెన్స్ని అర్థం చేసుకుని ఆ సెంటెన్స్ని యాక్సెప్ట్ చేయడం కష్టం. మై ఎటర్నల్ డ్యూటీ ఈస్ టు సర్వ్ గాడ్. దెన్ లాట్స్ ఆఫ్ బ్యారియర్స్ వచ్చేస్తాయి దానికి. రైట్. అంత సులభం కాదు కదా ప్రభు అది. మై ఎటర్నల్ డ్యూటీ ఈస్ టు సర్వ్ గాడ్ అంటే మరి భగవంతుని నమ్ముతున్నాం కదా, భగవద్గీతకి వాల్యూ ఇస్తున్నాం కదా, ఈ బుక్లో ఇదే కదా రాసింది. యువర్ ఎటర్నల్ డ్యూటీ ఈస్ టు సర్వ్ మీ. కృష్ణుడు అర్జునుడికి అదే మాట చెప్పాడు. యుద్ధం చేయడం చేయకపోవడం సెకండరీ. యువర్ డ్యూటీ ఈస్ టు సర్వ్ మీ బికాజ్ ఐఎమ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నేనే దేవాది దేవుడిని. నా సర్వీస్ భాగంగా యుద్ధం చేస్తావో చేయవో నువ్వు నిర్ణయించుకో. చేసినా చేయకపోయినా ఇక్కడి నుంచి సజీవంగా వెళ్ళినోడు ఎవడూ లేడు. నువ్వు చేసినా చేయకపోయినా చేయడం వలన నువ్వు నాకు సేవ చేసిన వాడు అవుతావు. చెయ్యకపోయినా వీళ్ళందరూ చనిపోతారు. వీళ్ళు చావు, యుద్ధము, రాజ్యము ఇది కాదు క్రైటీరియా ఆఫ్ ద వార్. ద క్రైటీరియా వార్ ఈస్ టు సర్వ్ గాడ్. మరి ఆ స్థితికి అర్జునుడు ఎలాగ వెళ్ళగలిగాడు? దట్ ఈస్ వాట్ దిస్ బుక్ హ్యాస్ టు హెల్ప్ us. More than understanding Krishna, we should put our shoes in Arjuna's feet. Feet in Arjuna's shoes. Then we'll absorb Krishna better ఏమో అనిపిస్తుంటుంది ఎప్పుడైనా నాకు చదువుతున్నప్పుడు. రైట్ ప్రభు. సో ఆ భక్తి భావన స్థితి కోసము ఈ అధ్యాయము ఈ 3-4 శ్లోకాలు ఉపయోగపడగలగాలి. రైట్. 2వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? సుజాత మాతాజీ రిపీట్ చేయండి. చదవనమ్మా. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అనువాదం రిపీట్ చేద్దామా? బ్రేక్ చేస్తుండండి. నీకిప్పుడు ఇక్కడి నుంచే చదవండి సరే. నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించదను. ఇక దీనిని తెలుసుకొన పిమ్మట నీవు తెలుసుకొనవలసినది ఏదియూ మిగిలి ఉండదు. హరే కృష్ణ. సో ఇందాక నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నాం భౌతిక ప్రపంచ స్థితి, ఆధ్యాత్మిక స్థితి గురించి. భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నాడు, నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించదను. ఇక దీనిని తెలుసుకున్న పిమ్మట నీవు తెలుసుకొనవలసింది ఏదియూ మిగిలి ఉండదు. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ థింగ్ యూ షుడ్ నో. మరి ఈ శ్లోకం తెలుసుకున్న తర్వాత ఇంక భగవద్గీత బుక్ మూసేయచ్చు కదండి. అంటే అంటే తెలుసుకున్న తర్వాత ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం భాగవతం కావాలి. సో ఆధ్యాత్మిక శక్తికి భౌతిక శక్తికి సంబంధించిన జ్ఞాన విజ్ఞానం అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్. రైట్. జ్ఞానం ఈజ్ నాలెడ్జ్, విజ్ఞానం ఈజ్ విజ్డమ్. సంపూర్ణముగా విశదీకరించదను. ఇది తెలుసుకున్న తర్వాత ఇంక నువ్వు ఇంకోటేదో తెలుసుకోవాలి అన్న ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మరి చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఈ తెలుసుకున్నది దాని డెప్త్ తెలుసుకోవడానికి ఉపయోగపడాలి తప్పితే
దెన్ యూ డోంట్ హ్యావ్ టు గో సమ్వేర్ ఎల్స్. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అయితే సరే, కరెక్ట్, తెలిసింది. మరి ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళడం ఎలాగా, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడం ఎలాగా, దానిని తెలుసుకోవడం కోసం భాగవతం చదువుకోవాలి. ఎప్పుడైతే భాగవతం ఏం చేస్తుందంటే ఈ భాగవతం ఎక్కడా కూడా శ్రీకృష్ణ పరమాత్ముని దేవుడి కింద ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించదు. భాగవతమే, భగవద్గీతే మనకి ఆ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. భాగవతం అంతా కూడా ఇట్స్ ఆల్రెడీ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ రియలైజ్ దట్ ఫెయిత్ అండ్ దెన్ హౌ టు ప్రాక్టీస్ ఇట్, హౌ టు రీచ్ ద గోల్. దిస్ ఈస్ టెలింగ్ యూ ద గూగుల్ మ్యాప్లో పాయింట్ తెలిసిన తర్వాత ఇంక యూ డోంట్ హ్యావ్ టు నో ఎనీథింగ్ ఎల్స్, బట్ రియలీ హ్యావ్ టు నో హౌ టు గో దేర్, రైట్? యు నో ద ఫైనల్ డెస్టినేషన్. ఆ ఫైనల్ డెస్టినేషన్ అన్నది నీకు ఇది తెలుసు, ఇది అర్థమైతే ఇంకోటి ఏది నువ్వు ఫైనల్ డెస్టినేషన్ కింద తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఇది భగవంతుని తాలూక ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తికి ఉన్న సంబంధం. సో మనం ఉన్నది భౌతిక ప్రపంచం, మనకు ముందు శ్లోకాల్లో వస్తుంది. ఇది కూడా నా న్యూన శక్తి అంటాడు. న్యూన శక్తి అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీ ఆఫ్ గాడ్ ఈజ్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్. ప్రభు సరే పట్టలేదు అది. సో దిస్ ఈస్ ద, సో ఈ రెండిటి తాలూకా రిలేషను, డిపెండెన్సీ మనం అర్థం చేసుకోగలగాలి ఈ చాప్టర్ నుంచి. సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగత్తు, దాని వెనుక గల తత్వము మరియు ఆ రెండిటికి మూల కారణమున్న జ్ఞానము ఇమిడి ఉన్నది. ఇది ఏ దివ్య జ్ఞానం. అర్జునుడు తనకు పరమ భక్తుడు మరియు ఆప్త మిత్రుడైనందున భగవానుడు అతనికి పైన పేర్కొనబడిన జ్ఞాన విధానమును వివరింపదలిచెను. భగవాను నుండే ప్రత్యక్షంగా వచ్చుచున్న గురు శిష్య పరంపర మార్గమును గల భక్తునికి మాత్రమే సంపూర్ణ జ్ఞానము ప్రాప్తించునని చతుర్థాధ్యాయపు ఆరంభమును వివరించిన విషయమునే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తిరిగి నిర్ధారించుచున్నాడు. సో మనకు 4వ అధ్యాయం మొదటి 3 శ్లోకాల్లోని భగవంతుడు చెప్పుకొచ్చారు ఎట్లాగా ఈ జ్ఞానము వివస్వానుడికి, సూర్యదేవ భగవానుడికి చెప్పడము, అక్కడ నుంచి ఎట్లా పరంపరలోని ఇక్ష్వాకులకు రావడము, ఇదంతా చెప్పుకొచ్చారు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జ్ఞానము పరంపర పద్ధతుల ద్వారానే వస్తుంది. నేను ఒక్కనే కూర్చుని చెట్టు కింద కూర్చునో లేకపోతే ఒక లాఫ్ట్లో కూర్చుని చదువుకుంటే నాకు జ్ఞానం వస్తుంది అంటే జరిగే పని కాదు. ఈ జ్ఞానము కేవలము గురు శిష్య పరంపరల నుంచి వస్తున్నది అని మనకి ఇదివరకే చెప్పుకొచ్చారు. మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. కనుకనే ప్రతి ఒక్కరును ఎవరు సర్వ కారణములకు కారణుడో మరియు సమస్త యోగాభ్యాసముకు ఏకైక ధ్యాన ధ్యేయమో అతడే సమస్త జ్ఞానమునకు మూలమును తెలుసుకొనగలుగు బుద్ధి కుశలుడై ఉండవలెను. ఆ విధముగా సర్వ కారణము విదితమైనప్పుడు తెలుసుకున్నదిగదంతయో తెలియవలసింది ఏదీ నీకు మిగిలి ఉండదు. కనుకనే వేదములు కస్మిన్ భగవో విజ్ఞతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముకుండోపనిషత్తులో తెలుపుచున్నది. మళ్ళీ దీనికి సంబంధించిన మాటని ముకుండోపనిషత్తులో ఎట్లా చెప్పిందాన్ని మనకి రిఫరెన్స్ ఇస్తున్నారు. సో 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 ఎప్పుడైతే భగవంతుడే దీనికి కారణుడు అని తెలుసుకుంటామో ఇంకా తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్నది గ్రహించగలగాలి అని చెప్పి ప్రభుపాద వారు చెప్పుకొస్తున్నారు. సో ఇది మళ్ళీ ఈ జ్ఞానము కేవలము గురు పరంపర మార్గములో మాత్రమే వస్తుంది. ఏంటి మళ్ళీ వచ్చేది అంటే భగవంతుని తాలూకా భౌతిక శక్తి, భగవంతుని తాలూకా ఆధ్యాత్మిక శక్తి కాదు. ఈ శక్తులు ఆయనకి ఉన్న సంబంధం ఏమిటి అన్నది గ్రహించగలిగినప్పుడు ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, దాని తర్వాత గ్రహించాల్సింది ఏమీ లేదు అని చెప్తున్నారు. రైట్, 3వ శ్లోకం చదువుదాం. చదువుతారమ్మా? సరే. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతమాపి సిద్ధానాం కశ్చిన్మం వేత్తి తత్వతః కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో
కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. సహస్రేషు వేలాది మందిలో, వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే భక్తి మార్గంలో వెళదామనుకోవడం కూడా అంత సులభంగా రాదు మాట, కోరిక. ఇది భగవంతుడే చెప్పుకొస్తున్నారు. ఆ విధముగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవడో ఒక్కడ మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. అవర్ గోల్ ఈస్ దట్ వీ ఆల్ హ్యావ్ టు బి దట్ వన్ పర్సన్. రైట్ ఏమ్మా సుజాతమ్మది వేళల్లో ఒక్కళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఆ ఇంట్రెస్ట్ చూపించిన ఒక్కడు కూడా అందులో కూడా ఎవ్వరో భగవంతుని తాలూకా సత్తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. అది సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితేనే రోటరీ నుంచి ఎగ్జిట్ కనబడుతుంది. అదర్వైజ్ యూర్ రన్నింగ్ అరౌండ్ ద రోటరీ విచ్ ఇస్ ద ఎగ్జిట్ అనేది తెలియకుండా. New England has a lot of rotaries, right? All America, you'll find them here only, right? So, వేలాది మనుషుల్లో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. కనీసం ఎఫర్ట్ పెట్టేది కూడా చాలా అరుదయ్యా అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అందులో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా ప్రయత్నించాలంటే ఎవడో ఒక్కడు మాత్రమే. బహునాం జన్మనామంతి నెక్స్ట్ శ్లోకం అందులోనే వస్తుంది కదా. బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మర్చిపోయాను. వాసుదేవ సర్వమితం సమహాత్మ సుదుర్లభాల జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే అంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత నేనే దేవా వాసుదేవ సర్వమితం, భగవంతుడే సర్వము అని తెలుసుకున్న వాళ్ళు చాలా అరుదయ్యా. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానవాన్, జ్ఞానముతో నన్ను తెలుసుకుంటారు. ఏంటిది? వాసుదేవ సర్వమితం బట్ స మహాత్మ సుదుర్లభ. కానీ అటువంటి మహాత్ముడు చాలా అరుదయ్యా అని భగవంతుడే 7.14 18 శ్లోకంలో వస్తారు. ఏమ్మా 7.13 అది మనం కూడా అదే అనుకుని సాధన చేస్తున్నాం. అంటే చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? ఎవరో ఒక్కళ్ళు మాత్రమే రీచ్ అవుతున్నారు. సో మనమంతా కూడా సాధన చేస్తాం దానికే, కానీ దట్ స్టేజ్ ఇస్ వే వే బియాండ్ అవర్ సాధన ఎఫర్ట్. సాధన ఎఫర్ట్. అంటే ఇది సాధన చేయడానికి డిస్కరేజ్ చేయడానికి కాదు, బట్ ఎంత ఎఫర్ట్ పెడితే ఆ స్టేట్కి వెళతాము అన్నది గ్రహించగలగాలి. అన్కండిషనల్ సాధన చేస్తున్నామో లేదా? అన్కండిషనల్ సరెండర్. అన్కండిషనల్ సరెండర్ అంటే కండిషన్ అంటే మెటీరియలిస్టిక్లీ అన్కండిషనల్ సరెండర్. మెటీరియలిస్టిక్లీ అన్కండిషనల్ సరెండర్. ఏదో ఒకటి ఆశించి భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం, రైట్? సంథింగ్ సమ్ రిజల్ట్ ఓరియంటెడ్, సమ్ ట్రాన్సాక్షన్. కనీసం ప్రశాంతత వస్తుందన్న. దట్ ఈస్ వేర్ you're approaching God for a mental state that is also result oriented. And you get stuck there. That is what I said right last week lo. Mental security ni మనశ్శాంతిలో పెట్టి ఉండిపోయిన వాళ్ళు మనస్థితిలోనే ఉండిపోతున్నారు. మనస్సు స్థితి కూడా భౌతిక స్థితి. మనసు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయమే. బ్రెయిన్ కూడా, జ్ఞానము కూడా భౌతిక ప్రపంచానికి, ఇంటెలిజెన్స్ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయమే. ఇంకొంచెం వెళ్ళిన వాళ్ళు ఇంకొంచెం వేదాన్ని చదువుకుందాం, అది చదువుకుందాం, ఇది నేర్చుకుందాం, అది నేర్చుకుందాం, అక్కడ లెక్చర్ ఉంది, ఇక్కడ క్లాస్ ఉంది, ఈ గోల్లో ఉండిపోయి అందులో మెంటల్ సెక్యూరిటీని పొందుతూ అది ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉండిపోతున్నారు. ఇంకో మూడో స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే, నాకు అన్నీ తెలుసు, వీడియో నాకు చెప్పేది, ఈ బుక్ కాకపోతే ఇంకో ఈ బుక్లో ఉంది, ఇది భగవంతుడు నేనే నాకు సరెండర్ అవ్వమని చెప్తున్నాడు. ఆయనకి నేను సరెండర్ అవ్వడం ఏంటి? నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఆ స్థితి దాటిపోయాను. అది ఈగో స్టేట్లో ట్రూస్. దే ఆర్ మేకింగ్ ట్రూస్ విత్ ఈగో. వన్ ఈజ్ మేకింగ్ ట్రూస్ విత్ మైండ్, వన్ ఈజ్ మేకింగ్ ట్రూస్ విత్ ఇంటెలిజెన్స్, వన్ ఈజ్ మేకింగ్ ట్రూస్ విత్ ఈగో.
యూ హ్యావ్ టు గో బియాండ్ దట్. హూ విల్ గో బియాండ్ దట్? మనసు నాది కాదు, నేను మనసుని కాదు, మనసు నాది కాదు, బుద్ధి నాది కాదు, ఇగో నాది కాదు, నేను ఆత్మని. ఇవన్నీ నావి అనుకున్నంతకాలం దేహభావంలో ఉన్నట్టే అవుతుంది కదమ్మా. ఎందుకంటే ఆ మూడు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. ఫర్దర్ శ్లోకాస్ టాక్ అబౌట్ దాట్ ఓన్లీ. భగవంతుని తాలూకు న్యూన శక్తి. మరి ఎందుకు మరి మరి భగవంతు స్థితి యథార్థంగా గ్రహించడం అంటే ఏంటంటే ఆ ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధాన్ని గ్రహించగలరు. అర్థమవుతుంది కదమ్మా. ఎఫర్ట్ పెడితే ఈజీగా గ్రహించగలుగుతాం. ఆ స్టేట్ కూడా చూస్తాం, దాంట్లో నిలబడడం కష్టం. దట్ ఈస్ వాట్ సాధన ఈజ్ ఫర్. సాధన ఈజ్ ఫర్ దట్. ఇప్పుడు అష్టాంగ చేసేవాళ్ళు ఆ పరమాత్మ దర్శనం జరుగుతుంది. ఇవాళ రేపు ఇక్కడ ఇక్కడ ఈ యోగా స్కూల్స్లో చేసేవాళ్ళు కాదు. బట్ దెర్ ఆర్ పీపుల్, ఇఫ్ యూ గో టు హిమాలయస్ అండ్ ఆల్, పీపుల్ హ్యావ్ సీన్ దట్ స్టేట్. బట్ 24/7 యూ హ్యావ్ టు స్టే ఇన్ దట్ స్టేట్. బికాస్ ఇంకా ఆయువు ఉంది కాబట్టి. ఆయువు చివరి నిమిషంలో ఆ స్టేట్లో పోవాలి. చివరి నిమిషం ఆ స్టేట్లో పోవాలి అంటే కంటిన్యూస్గా ఆ స్టేట్లో ఉండగలగాలి. అటువంటి వ్యక్తులు చాలా అరుదు. కానీ ఒక్కసారి ఆ రుచి చూసిన తర్వాత, భగవంతుని బంధము రుచిని చూస్తే వేరేది ఏది ఇంక రుచించదు. రుచించకూడని స్థితిలో ఉంటారు వాళ్ళు. ఇఫ్ యు గో టు బృందావన్ అది వెళ్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ సచ్ పీపుల్. చిన్న చిన్న టెంపుల్స్లో పడి ఉంటారు వాళ్ళు. You must have seen the people, like, if you go to Radha Kund and all those temples, there people, they are not jnanis. They are not jnanis. They are not hankering for some, even a soft pillow to sleep in the night. But they have seen that, what do you call it, love of God. Em Prabhu? ఆ రుచి చూసారు, భగవంతుని రుచి. మీరు వెళ్ళారు కదా బృందావన్, అదే గోవర్ధన్ గిరి. యూ మస్ట్ హావ్ గాన్, రైట్ మాతా సార్? గోవర్ధన్ గిరి. I was there 2-3 weeks ago. గిరి ప్రదక్షిణ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. గోవర్ధన్ గిరి ఉంటుంది ప్రభు. ఎప్పుడైనా భక్తిని ఎలా ఉంటుందో చూడాలంటే అక్కడ చూడాలి. 22 kilometers, దట్ ఈస్ గోవర్ధన్ గిరి చుట్టూరు ప్రదక్షిణ చేయడం. మనకి అరుణాచల్ ప్రదక్షిణ, సింహాచలం ప్రదక్షిణ, ఇలా there are a lot of people who does that. They take 5 hours, 6 hours, 7 hours, depending on their capacity. చాలా కొంతమంది ఉంటారు అక్కడ గిరి ప్రదక్షిణ సాష్టాంగం చేసుకుంటూ వెళ్తారు. అంటే ఒక రాయి పెట్టుకుని ఇక్కడికి నించుని అక్కడి నుంచి సాష్టాంగం చేసి ఆ రాయి అక్కడ పెట్టి మళ్ళీ నించుని మళ్ళీ సాష్టాంగం చేసుకుని మళ్ళీ సాష్టాంగం చేసుకుని వాళ్ళకి టేక్స్ 12, 13, 14 days. Then there are people who does it as a family, father సాష్టాంగం చేసి అక్కడి నుంచి మదరు పిల్లలు అలా సాష్టాంగం చేసుకుంటూ వెళ్తారు. బట్ దెర్ ఇస్ హయ్యర్ పీపుల్. ఒక స్పాట్లోని 108 రాళ్ళు పట్టుకుని ఒక్కొక్క రాయి సాష్టాంగం చేసి ముందుకు నడిపి ఒక్కొక్క రాయిని ఒక స్పాట్లో 108, మళ్ళీ 108, 108, 108, 108 అలా సాష్టాంగాలు చేసుకుంటే 22 kilometers దాటుతారు. వాళ్ళకి 15 నుంచి 18 సంవత్సరాలు పడుతుంది అది అవ్వడానికి. రాత్రి అప్పుడు ఆ రాళ్ళన్నీ ఒక గుట్ట కింద పక్కన పెట్టుకుంటారు, వెళ్తారు, పనులు చేసుకుంటారు, మళ్ళీ మర్నాడు వచ్చి ఆ రాళ్ళ దగ్గర నుంచి 108 సాష్టాంగాలు చేసుకున్నారు. 15-18 సంవత్సరాలు దే ఆర్ ప్రిపేర్డ్ టు డూ వన్ యాక్టివిటీ. గుడి పర్వతం చుట్టూరు ప్రదక్షిణ. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఎక్కడి నుంచి వస్తుంది అంత కన్విక్షన్? ఇట్ ఈస్ నాట్ ఈజీ బాబు. Devotion, and they are not jnanis. They are not. Their love for Krishna is that. Their love for Krishna is that. ఇది చెప్పాను. బర్సానా is the place where Radharani is born basically. For some reason అక్కడ ఏరియాలో ఏంటో మరి తెలియదు, deficiency. Lot of cataract people are there. ISKCON went to do, వాళ్ళు ఐడెంటిఫై చేసి ఐ క్యాంప్ పెట్టిన తర్వాత క్యాటరాక్ట్ అంటే మిగతా చోట్ల కూడా చూస్తున్నారు. ఇక్కడ ఐ క్యాంప్ పెట్టినప్పుడు వచ్చిన పేషెంట్స్ అందరికీ మేము రాసి పలానా రోజు మీరు బృందావనం కానీ వేరే ప్లేస్ వేరే హాస్పిటల్ ఉందో అక్కడికి వస్తే మీకు సర్జరీ చేస్తాం క్యాటరాక్ట్. వాళ్ళు ఎవ్వరు నోబడీ టర్న్డ్ అప్. ఎవరు రాలేదు. డోంట్ వాంట్ టు. వీళ్ళు మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అడిగితే ఏమైంది అంటే
మేము బృందావనంలో పుట్టాము, బృందావనంలోనే చనిపోతాము. మీరు అక్కడ సర్జరీకి పిలుస్తున్నారు, దారిలో చచ్చిపోతే మీకు ఎవరు రెస్పాన్సిబుల్? వీ డోంట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. మేము బర్సానాలో పుట్టాము, ఇక్కడే చనిపోవాలి. మధ్యలో చనిపోతున్నాం మళ్ళీ, ఎవరు రెస్పాన్సిబుల్? వీ హ్యావ్ టు లివ్ హియర్ అండ్ డై హియర్. దిస్ కన్విక్షన్, డివోషనల్ కన్విక్షన్ బ్రో. అది ఎలాగుంటుందంటే, దెన్ ఇస్కాన్ హ్యాడ్ టు గో అండ్ ఓపెన్ అప్ ఎ హాస్పిటల్ ఇన్ బర్సానా టు డూ సర్జరీస్ అండ్ ఆల్ దట్. బేసికలీ భక్తికి అట్లా ఉంటుంది వాళ్ళ కన్విక్షన్. బేసిక్లీ వాళ్ళకి వేరే ఒకటి ఉండదు, కృష్ణతత్వం తప్పితే వేరే ఒకటి ఉండదు. బట్ దే ఆర్ నాట్ పాపులర్, లైక్ వీ డోంట్ నో దెమ్. బేసికలీ నేను అక్కడికి వెళ్తే వాళ్ళని కలుస్తాం, వాళ్ళంటే వాళ్ళే ఆ 108 సాష్టాంగాలు చేస్తున్న వాడికి ఒక్కసారి వాడి కాళ్ళు పట్టుకుందంటే వాడు ఒప్పుకోరు కూడా. మళ్ళీ కుక్కలను తరిమినట్టు తరిమేస్తారు. దే ఆర్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ అస్. అక్కడ వెళ్తూ ఉంటాడు, ఆ దారి మళ్ళీ అది స్పెసిఫిక్లీ ఏంటి, లాన్ ఉన్న దారి కూడా, గడ్డి ఉన్న లాన్ ఉన్న దారి కూడా కాదు. ఆవులు వెళ్తుంటే పేడేస్తుంది, పేడ ఇలా చేతితో జరుపుతాడు, సాష్టాంగం చేసుకుంటాడు. అసలు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అయితే కళ్ళ నీళ్లు తిరిగాయి. అసలు ఏంటిది? అండ్ దెన్ అయితే 18 ఏళ్ళు 19 ఏళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ డోంట్ ఈవెన్ కంప్లీట్ ఇట్. చనిపోతారు, దారిలోనే చనిపోతారు. బేసికలీ ఆ పక్కన మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి, లైక్ 6 feet 7 feet తులసి మొక్కలు వరసగా ఉన్నాయమంటే అక్కడ ఎవరో చనిపోయారు, వీళ్ళు ఎవరో అక్కడ పాతి పెట్టేసి తులసి మొక్కలు నాటేసి వెళ్ళిపోతారు మిగతా డివోటీస్. that is conviction or devotion for this thing, basically love for God. So the life is just meant for serving God. And do we have to become like that? I'm not saying we should become like that, because Arjuna was not like that. Arjuna did not become like that. Arjuna idanతా అర్థం చేసుకుని తన యుద్ధం ఎట్లా చేయాలో, యుద్ధము ఎట్లా చేయాలో కాదు, ఎందుకు చేయాలో, యుద్ధము భగవంతుని సేవలో భాగం ఎట్లాగా అయిందో గ్రహించి యుద్ధం చేయగలిగాడు. సో విత్ దట్ కన్విక్షన్ వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్స్. అదర్వైజ్ ప్రభు ఏం సాధించినా, ఎంత బిగ్ టైటిల్ యూ గెట్, ఇట్స్ ఆఫ్ నో యూస్. At the time of death, it's of no use. I'll tell you, like I was telling also 3-4 weeks ago, I had to see one elderly man dying. Basically, he's an IAS officer, retired IAS officer, 90 to 93 years. Organs are all starting to fail one by one. Doctor said next 48 hours to 72 hours anytime. So people are coming, going. వన్ డే అయిపోయింది, సెకండ్ డే ఫోన్, ఇంకా బతికే ఉన్నారా? నన్ను ఫస్ట్ డే రెస్పెక్ట్ఫుల్, సెకండ్ డే ఇంకెంతసేపు, థర్డ్ డేకి వచ్చేసరికి ఇంకెప్పుడు పోతాడు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ప్లాన్స్ ఇన్ దేర్ లైఫ్స్. He's an IAS officer, retired IAS officer, including his driver is waiting when we leave. That is our life. That is life, basically. It doesn't matter. Again, like that, first time when I went to Los Angeles, to tour, I went on tour this long back. Then you're going by car, the bus, and then they said, oh, this is the boundary wall behind which Ronald Reagan is staying. And Ronald Reagan is a very powerful man, but he's staying in the sense he's suffering, basically, right? Last days of Ronald Reagan is really very bad. I mean, we had to go through a tough situation. And those days, his wife, Nancy Reagan, I think, she would come into the TV and make a public appeal. Please pray for my husband. The man who once the whole world is afraid of. Soviet Union ni chinna vinam cheyadaniki karakudu Ronald Reagan ani America believe chestundi, basically. Attuvanti vyakti, his wife is asking, please pray for him so that he will die peacefully. It doesn't matter what your power is at the point of death, basically. That is the preparedness we have to worry about. Not about enta mortgage, enta bigger building, enta. They are all useful. I'm not saying వదిలేయడానికి వీల్లేదు. For example, satsangam పెట్టుకోకపోతే the purpose of house is not served. So today Vikram Prabhu hosted this. Probably I forced on him to some extent. Emma? అడిగారా? సో లేకపోతే ఇంట్లో జరిగేది ఏమిటి? అపార్ట్ ఫ్రమ్ us, there are thousands of creatures living here.
they're all getting birth and they're all dying. Literally, this is a burial ground. Basically, house is a burial ground for anyway, so many things. Basically, if you దాన్ని మన సత్సంగంతో ప్యూరిఫై చేసుకోలేకపోతే it's of not big use. That is how you make materialistic things spiritual. దట్ ఈస్ హౌ యూ మేక్ మెటీరియల్స్. ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ వేరే పూజ కానీ చేయడం దానివల్లనే. దానికోసం భక్తులు రావాలి, గెస్ట్స్ కాదు, భక్తులు కావాలి. అర్థమవుతుంది కదా? భక్తులు వచ్చి ఆ ఇంట్లోని కాసేపు గాలి పీల్చి, గాలి వదిలేసిన గాలి మనం పీలిస్తే మనకు భగవంతుడు అర్థమవుతాడేమో. అర్థమవుతుంది కదా ప్రభు? భక్తుల కోసం మనం వాడుకోలేకపోతే హౌస్ అవనివ్వండి, కార్ అవనివ్వండి, సంథింగ్ దెన్ యూఆర్ మెటీరియలిస్టిక్లీ బౌండ్ టు ఇట్. The moment you are using it for spiritual purpose, that is how you neutralize it. That's how it becomes nishkarma. Nishkarmyam avutundi. So that way we should be all thankful to Vikram Prabhu for hosting us and giving this opportunity. And you should have more of these things, is my point. You should have more of the, not about me, but you should have more of the satsangs. So, Mataji can arrange. అది చెప్పారు వాడు ఆఫీస్లో కూడా సెషన్ అయిందని. ఇఫ్ యూ ఆస్క్ మాతాజీ, షీ విల్ అరేంజ్ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్ అండ్ డూ సత్సంగ్. ఏమ్మా, యూ హ్యావ్ యాక్సెస్ టు పీపుల్ దట్ కెన్ కమ్ అండ్ డూ. వనమాల ప్రభు వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు కదా, అడిగితే వస్తారు కదమ్మా. ఇఫ్ దర్ పీపుల్ టు లిజన్ టు, దే విల్ కమ్ బేసికలీ. దట్ ఈస్ వాట్ యూ షుడ్ యూజ్ ద హౌసెస్ ఫర్ ప్రభు. అదర్వైజ్ యూ గెట్ బౌండ్ టు ఇట్. దాని తాలూకా కర్మ మనకు అంటుకొస్తుంది బేసికలీ. ఎనీవే, సో ఇటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి ఎంత అరుదు అన్నది మనకి చెప్తున్నారు. 8:30 అమ్మా క్లాస్ ఎంత దాకా ఇది మనకి? 5 to 6:30 అయిపోయిందమ్మా. 5 minutes ఉంది. 5 minutes ఉంది. సో విల్ రీడ్ త్రూ దిస్ పర్పట్ అండ్ దెన్ జనరలీ ఐ స్టాప్ ద క్లాస్ ఆన్ టైమ్ బికాస్ యూ గైస్ హ్యావ్ టు rush on your activity. So today it's up to you. So this 4-page purport, okay. మానవులలో అనేక రకాల తరగతుల వారు కలరు. అట్టి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి యందు ఆసక్తిని కలిగి ఆత్మ అనగానేమో, దేహం అనగానేమో, పరతత్వం అనగానేమో ఎరుగుటకు ప్రయత్నించరు. సాధారణంగా మానవులు పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైదముల యందు మాత్రమే నెలకొని ఉందరు. ఆధ్యాత్మిక జ్ఞానములో ఆసక్తులైన వారు మిక్కిలి అరుదు. భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఆత్మ మరియు పరమాత్మల అవగాహన చేసుకున్నట్టు ఎందు, జ్ఞానయోగ మరియు ధ్యానయోగముల ముందు ఆత్మ సాక్షాత్కారము పొందు విధానమునందు, దేహాత్మ భేదం అనగా భౌతిక పదార్థం ఆత్మ నుండి వేరుగా గాంచుట గురించి ఎరుగటి ఎందు ఆసక్తులైన వారి కొరకై నిర్దేశింపబడినది. సో మొదటి 6 అధ్యాయాలు కూడా ఎనలిటికల్ థింకింగ్ కోసము, భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం వీటిని అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, వాటి కోసం ఉన్నది. కానీ వాస్తవమునకు కృష్ణ చైతన్యమునందల వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా ఎరుగగలుగుదురు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుట శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టు కంటే మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు పరమపురుషుడు, నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములు కూడా అతీతమైన వాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణ అవగాహన చేసుకునే ప్రయత్నంలో భ్రమ పొందుదరు. సో భగవంతుడిని, శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడము అంత సులభము కాదు అని చెప్పి శ్రీల ప్రభుపాద వారు ఇక్కడ మనకు చెప్పుకొస్తున్నారు. సో నిరాకార బ్రహ్మము, జ్ఞానము, పరమాత్మ జ్ఞానము ఇవన్నీ కూడా కొంతవరకు అర్థమవుతాయా, కానీ భగవతత్వము అర్థం అవడము అంత సులభం కాదు అని చెప్తున్నారు. నిరాకార బ్రహ్మవాదుల్లో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యుల వారు శ్రీకృష్ణ దేవాది దేవుడని తన గీతాభాష్యంలో అంగీకరించినను, అతని అనుయాయులు మాత్రము శ్రీకృష్ణ దేవాది దేవుడని అంగీకరింపరు. మానవుడు నిరాకార బ్రహ్మభూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణ అవగతము చేసుకున్నట్టు మిక్కిలి కష్టకార్యమొకటియే అందులకు కారణము. సో నిరాకారత్వంలో షెల్టర్ తీసుకోవడము చాలా సులభము, కానీ భగవంతుని అర్థం చేసుకుని షెల్టర్ తీసుకోవడము ఇంకా కష్టము అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడును, సర్వకారణములకు కారణుడును, ఆది పురుషుడైన గోవిందుడై ఉన్నాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మసంహిత 5.1లో చెప్పబడినది. అభక్తులు అతనిని ఎరుగుట గొప్ప కష్టము. అట్టి అభక్తులు భక్తి మార్గము లేదా భక్తియుక్త సేవా మార్గం అతి సులభమైనది ప్రకటించినను దానిని అవలంబింపలేరు. సో చాలామంది చెప్తుంటారు,
జ్ఞానం కష్టమైందండి, జ్ఞానం నేర్చుకోవాలి, మనము జ్ఞానం తెలుసుకోవాలి, భక్తి మార్గం ఏముందండి, భజన చేయడం సులభము అని. ఇది సులభం అయితే మరి ఎందుకు చేయట్లేదు? దానికి భక్తి మార్గమే కష్టము, జ్ఞాన మార్గమే సులభము అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞానంలో సరెండర్ లేదు, భక్తిలో సరెండర్ ఉంది. జ్ఞానం నేర్చుకోవడంలో సరెండర్ చాలా కష్టము, సరెండర్ అవ్వడానికి అవకాశం కష్టము. భక్తిలోని సరెండర్ అవ్వడం చాలా సులభం. సరెండర్ అవ్వడము ఉంది కాబట్టి భక్తి మార్గము కష్టము కింద మనం పరిగణించాలి అని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి భక్తి మార్గం సులభమైంది కాదు. భక్తి జ్ఞానము లేని అప్రమాణికులైన వారు అవలంబించే నామమాత్ర భక్తి మార్గము సులభము. నామమాత్ర భక్తి మార్గము సులభం, నిజంగా సరెండర్ చేసే భక్తి మార్గము కష్టము. అయినను సులభం అయినా కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరిస్తూ వాస్తవంగా దాన్ని అభ్యసింపవలసి వచ్చినప్పుడు మానసిక కల్పనాపరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమును కొనసాగలేక వైదొలుగుదురు. శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధు నుండి ఈ విధముగా చెప్పుకొచ్చారు. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచతంత్రములు వంటి ప్రామాణిక వైదిక గ్రంథమును అనుసరించి చేయబడని భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలం సమాజమునందు సంక్షోభమును మాత్రమే కలిగించును. సో unprocedural devotional service is dangerous to the society. That is what is happening today. You do this ఎందుకంటే పంతులు గారు కూడా దేర్ ఆల్సో లైఫ్ ఎగ్జిస్టెన్స్ కోసం మనం ఎలా చెప్తే అలా పూజ చేసే స్థితికి వచ్చేసారు. సో అటువంటిది సొసైటీకి డేంజరస్ అని చెప్పి భక్తి రసామృత సింధువులోని వివరించబడ్డది అని చెప్పుకొస్తున్నారు. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి కానీ పరమాత్మానుభూతి కలిగిన యోగికి కానీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని యశోద తనయునిగాను లేదా అర్జున రథసారథిగా అవగాహన చేసుకున్నట్టు అసంభవం. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణ విషయమున కొన్ని మార్లు భ్రాంతి పొందుచుందురు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇట్లు పలికను, ఎవ్వరూ నన్ను యథాతథముగా ఎరుగుజాలరు, ఎవ్వరైనను అతనిని ఎరుగగలిగినను అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా నుందురు. స మహాత్మ సుదుర్లభ. కేవలము మానవుడు గొప్ప పండితుడైనను లేక తత్వవేత్తనైనను భక్తియుక్త సేవను అనురించినదే భగవానుని యథార్థముగా ఎరుగజాలడు. కేవలము భక్తితో మాత్రమే భగవంతుడిని మనము సంపూర్ణంగా తెలుసుకోగలము అనేది గ్రహించగలగాలి. కేవలం శుద్ధ భక్తులు మాత్రమే సర్వకారణములకు కారణమును, సర్వశక్తి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములు కొద్దిగా అవగతము చేసుకొనగలరు. ఎంతో శుద్ధ భక్తితో ఉంటే భగవంతుని తాలూకా 6 గుణాలని కొంచెం మాత్రమే మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. తన భక్తుల పట్ల శ్రీకృష్ణ పరమ దయను కలిగి ఉండిటే అందుకు కారణం. మళ్ళీ ఆ కొంచెం అర్థం చేసుకోవడం కూడా భగవంతుడికి మన మీద ఉన్న దయ వలనే అర్థం చేసుకోగలుగుతున్నాము. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతనిని భక్తులు మాత్రమే యథారూపమును అనుభూతమనగలరు. కనుకనే భక్తి రసామృత సింధువు నుండి ఇట్లు చెప్పబడింది, పరిమిత ఇంద్రియముల చేత ఎవ్వరూ శ్రీకృష్ణ యథార్థముగా అవగాహన చేసుకునలేరు. కానీ భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి పొందినప్పుడు అతడే భక్తులకు స్వయంగా ప్రకటించుకునను. పద్మపురాణంలో చెప్పిన విషయాన్ని చెప్పుకొస్తున్నారు. సో భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలంటే చేయవలసింది భక్తియుక్త సేవ. అతను మన సేవను మెచ్చినప్పుడు మాత్రమే అతను కరుణిస్తాడు. ఆ కరుణతోనే మనం భగవంతుని అర్థం చేసుకోగలము. కానీ అంటే నేను భగవంతుడిని తెలుసుకున్న తర్వాత సేవ మొదలు పెడతాను అంటే జరిగే పని కాదు. ముందు సేవ మొదలుపెట్టిన తర్వాత భగవంతుడు ఆయనకు కరుణతోని మనల్ని ఆయనని అర్థం చేసుకునే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు అని చెప్పుకొస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు అంటే కృష్ణ భగవంతుడు ఈ శ్లోకంలోని ఎంతో మంది కృషి చేస్తున్నారు, అందులో ఒక్కళ్ళు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటున్నారు అన్న దానికి సమాధానంగా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అది ముందు నీ సేవతో మొదలు పెట్టవయ్యా. నువ్వు ఎప్పుడైతే సేవ చేయడం మొదలు పెడతావో భగవంతుని కరుణతోని ఆయన అర్థం చేసుకునే శక్తిని ఆయనే ఇస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన అర్థం చేసుకుంటామో అప్పుడు మనము ఆ ముక్తి మార్గం వైపు శుద్ధ సత్వ గుణంతో భక్తి మార్గంలో నిలబడగలడం జరుగుతుంది అనేది మనం గ్రహించాల్సిన విషయం. రైట్.
నెక్స్ట్ శ్లోకం నుంచి యాక్చువల్లీ టాపిక్ మారుతుంది. సో విల్ జస్ట్ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అని 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. సో దిస్ విల్ డిస్కస్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్. సో మెటీరియలిస్టిక్ వరల్డ్ భగవంతుని తాలూకా ప్రకృతి తత్వం అంటే భౌతిక ప్రపంచము ఆయన తాలూకా భిన్న ప్రకృతి అని చెప్పుకొస్తున్నారు. ఆయన ది అన్వాంటెడ్ ఎనర్జీ ఆఫ్ గాడ్ ఈస్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్ బేసికలీ. ద అన్వాంటెడ్ ఎనర్జీ ఆఫ్ గాడ్ బేసికలీ. దాని గురించి నెక్స్ట్ వీక్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ఎనీ మోర్ విల్ డిస్కస్ ఫర్ అనదర్ నెక్స్ట్ 5-10 minutes అండ్ దెన్ విల్ క్లోజ్ ద క్లాస్. ఎనీ క్వశ్చన్స్? హరి గారు. జ్ఞానం తెలుసుకుని ఆ, కర్మయోగం చేయమంటారు. చెప్పండి. జ్ఞానం అంటే అందరిలో ఉన్నది సేమ్ దేవుడు, Hmm. సేమ్ ఆత్మ. Hmm, 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 పిల్లలు కానీ Hmm. జీవులు hmm, 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 ఎనీ hmm, లైఫ్ ఈజ్ hmm, 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 ఆత్మ. hmm, 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 అది తెలుసుకుంటే జ్ఞానం. hmm, అది తెలుసుకుని కర్మయోగం చేయటం hmm, అంటే మన డ్యూటీ మనం పార్షియల్ గా hmm, అంటే అన్కండిషనల్ గా చేయటం, hmm, 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 hmm. అది కర్మయోగం. Hmm. అక్కడ నుంచి భక్తి యోగం ఏంటి? ఆత్మయోగం. భక్తి యోగం ఏమిటి, ఆత్మయోగం ఏమిటి? సో 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 ప్రభు కర్మయోగం అంటే కర్మ అంటే పని చేయడం, యోగము అంటే కర్మతో యోగం కాదు. ఏమండి, మోస్ట్ పీపుల్ లుక్ ఎట్ కర్మయోగం మీన్స్ కర్మతో యోగం. కర్మ ద్వారా భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం కర్మయోగం. అయితే జ్ఞానము వలన ప్రతి జీవులోని భగవతత్వం ఉంది అనేది గ్రహించాము. దాని ఇన్ఫ్లుయెన్స్తో కర్మ చేసి ఎటువంటి కర్మ చేయాలి? యోగము పొందగలిగే కర్మ చేయగలగాలి. లేకపోతే అప్పుడే కర్మయోగం అవుతుంది, లేకపోతే అది కర్మకాండ అవుతుంది. కర్మ చేసుకెళ్ళిపోతే కర్మకాండ అవుతుంది. చేసే కర్మ గ్రహించాం కదా, ఇప్పుడు కొత్త విషయం గ్రహించాము, అన్నిట్లోని భగవత్ తాలూకా పరమాత్మ స్వరూపం ఉంది అని గ్రహించిన తర్వాత మన కర్మని చేసి ఆ కర్మ ద్వారా యోగము పొందగలగాలి. ఆ కర్మ చేసే పని ద్వారా భగవంతునితో బంధం ఏర్పరచుకోగలగాలి. అది కర్మయోగం. సో మీరు అడిగింది నెక్స్ట్ క్వశ్చన్. ప్రభువు పరమాత్మ రెండు కలిపితే పూర్వం. ఓకే. సో మన దగ్గర ఉన్న ఆత్మ పరమాత్మతో యూనిటీ పూర్వం. సో ఆ ప్రయత్నంలో మనం కర్మయోగం చేసాం. అది నెక్స్ట్ స్టేజ్ ఏంటి? భక్తి యోగం, తర్వాత ఆత్మ. సో భక్తి యోగం అంటే ఏంటి? ఆత్మయోగం. ఆత్మయోగం అంటే ఓకే. సో సో ద్వైత సిద్ధాంతం ప్రకారము పూర్ణమవడం అంటే ఆత్మ భగవంతునితో మర్జ్ అవ్వడం అన్నది లేదు. ఓకే ప్రభు. సో పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుని సేవలోని ఆత్మ నిలబడగలడం. దాని ముక్తి మార్గాల్లో 5 రకాల ముక్తులు: సాయుజ్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సారిష్ట ముక్తి, 5 రకాలు. ఓకే. సాయుజ్య ముక్తి అంటే ఐక్యతత్వం. అది ఐక్యతత్వం గురించి తర్వాత మాట్లాడదు. బ్రహ్మజ్యోతులు ఐక్యతత్వం అవడం సాయుజ్య ముక్తి. సో ఈ 3 మిగతావన్నీ సారూప్య, సామీప్య అంటే సమీపంగా, సారూప్య అంటే భగవత్ స్వరూపంగా, సారిష్టి అంటే అంత ఐశ్వర్యము అనుభవించగలిగేస్తుంది. ఇవి ముక్తిలో రకరకాలు తీసుకుని లేకినో అది ముక్తి అయితే మీరు అడిగింది భక్తి యోగం. సో కర్మయోగము కర్మతో భగవంతుని యోగం అనుభవించడము, యోగం పొందడం అంటే ఆయనకి ఇష్టమైన కర్మ చేయడం వలన, ఆయనకి నచ్చిన అంటే మనం చేసే కర్మ ఆయనకు ఉపయోగపడాలి. he likes that activity that we do, then get into his visibility, ఆయన మన అబ్జర్వ్ చేసే విధంగా. సో భక్తి యోగం అంటే డైరెక్ట్ బేసికలీ కర్మ కంటే కూడా భక్తి యోగంలోని డైరెక్ట్గా ఆయన్ని కీర్తిస్తున్నాం, ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన కీర్తించడం, ఆయన భజించడం, సంకీర్తించడం. సో దిస్ ఈజ్ వాట్ భక్తి యోగం ఈజ్ ఆల్ అబౌట్ బేసికలీ. దట్ సరెండర్ నుంచి చేసుకునే భక్తి. ఆ విధంగా ఆయనతో ఒక బంధాన్ని ఏర్పరచుకో. సో అది ఎట్లాగుంటుందంటే యు సింగ్ ఫర్ హిమ్. యాక్చువల్గా కీర్తనలు మనకి టెంపుల్లో పాడతారు, సంకీర్తనలు ఇస్కాన్ గుడిలో బేసికల్గా. ఆ కీర్తనలు మొదట్లో అర్థమయ్యేది కాదు. ఏంటి ఈ ట్యూన్ ఇలాగుంది, ఏంటి ఈ ట్యూన్ ఇలాగుంది, ఏంటి ఈ ట్యూన్ ఇలాగుంది. అది ఆ పాడే అతని తాలూకు మూడు బట్టి ఉంటుంది బేసికల్గా. మూడు అంటే ఆయన పాడుతున్నప్పుడు ఈ సమయంలో కృష్ణుడు గోపాలతో ఆడుకుంటున్నాడు అన్న భావనతో పాడిన ట్యూన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు యశోదవుడిలో పడుకున్నాడు అన్నప్పుడు పిలుస్తున్న కృష్ణుడిని ఈయన ఒక వేరే ట్యూన్లో పాడుతుంటారు. అంటే భక్తి యోగము విల్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ యూఆర్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ యూఆర్ ప్రైజింగ్ హిజ్
ఆయన దివ్యత్వాన్ని ఇందాక చెప్పిన ఆ 6 సంపూర్ణ సంపద, యశస్సు, సంకీర్తి వీటిని ప్రతి నిమిషము అనుభవిస్తూ మన జీవితాన్ని వెలబుచ్చుకోగలిగాడు. ప్రతి నిమిషాన్ని గడపగలిగేవాళ్ళు. ఇప్పుడు అన్నమయ్య కానీ, త్యాగయ్య కానీ, రామదాస్ కానీ ఆ స్థితిలో ఉన్నవారు. కంప్లీట్ భక్తి యోగస్థ. వాళ్ళకి జ్ఞానంతో సంబంధం లేదు. ఈ వేదం ఏంటి, ఆ వేదం ఏమిటి, దీంతో సంబంధం లేదు. ఎందుకంటే దే కాన్స్టెంట్లీ దే హ్యావ్ డైరెక్ట్ కనెక్షన్, రెడ్ ఫోన్ అంటారు, దాన్ని కనెక్టివిటీ. ఆ స్థితికి ఎదగగలగాలి. అది ఎట్లాగ ఎదుగుతాము అయ్యా అంటే, కర్మయోగం అన్నది కొంచెం అనలిటికల్ థింకింగ్ ప్రాసెస్ తప్పితే కర్మయోగంతో భగవంతుని చేరడం చాలా కష్టం. కలియుగంలో ఎస్పెషల్గా కేవలం భక్తి యోగంతోనే భగవంతుని చేరగలము. దట్స్ ద అల్టిమేట్ మెసేజ్. ఆత్మయోగం అంటూ సెపరేట్గా ఇంకోటి దేని గురించి భగవద్గీత అయితే ఎక్కడ మాట్లాడదు. బేసికల్గా ఆ ముక్తి అనేది మనం భాగవతంలో వస్తుంది. యు విల్ అటైన్ వన్ ఆఫ్ దీస్ 5 different states of mukti based on how our mood of surrender is basically. I don't know how much I was able to answer. అంటే గురించి మధ్యలో మీరు అడిగిన క్వశ్చన్కి కర్మయోగం నుంచి భక్తి యోగం మధ్యలో మోస్ట్ ఇంపార్టెంట్ జ్ఞానయోగం కాదా గురుజీ? అంటే జ్ఞానయోగం అంటే ఏమిటి? యోగం అని ఏదో కూడా నాకు తెలియదు గురించి. నా వరకు నేను లైక్ ఇప్పుడు పూజలు ఎప్పుడు చేస్తానే ఉండేవాడు గురించి. కానీ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సేమ్ ఏమంటారు, సేమ్ సెంటెన్స్. ఓకే, అరే పూజలు చేసి నువ్వు చేసే పనులకి నువ్వు పూజలు చేస్తా అంటే ఏం పనికి, దేర్ ఇస్ నో యూజ్ రా అని చెప్పి ఫ్రెండ్స్ జోక్ చేస్తూ ఉండేవాడు. రైట్, అది అప్పట్లో అది మామూలుగా ఉండేది, జోక్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు అది రియల్గా అర్థమవుతుంది. అంటే అట్లీస్ట్ ఐఎమ్ ఫీలింగ్ ద పెయిన్, ఆ పించ్ ఉంటుంది. అట్లానే ద మోర్ వీ అండర్స్టాండ్, మనకు తెలియకుండానే మనం, ఇఫ్ దేర్ ఆర్ 100 steps టు రీచ్ ద గాడ్, మేబీ ఐఎమ్ ఆన్ ద ఫస్ట్ స్టెప్, అట్లీస్ట్ ఫ్రమ్ ద 0th step, రైట్? అండర్స్టాండింగ్, ఎబిలిటీ టు డైజెస్ట్, ఆ కాన్షియస్నెస్ ఫీల్ అవటం. మీరు ఇందాక అన్నారు కదా గురుజీ, మనం పూజ చేసినప్పుడు లైక్ మోడీ వర్సెస్ ఇది అనేది అసలు లైక్ ఇట్ వెంట్ రియల్లీ డీప్. అంటే అవును, ఇట్లా నేను ఎందుకు, ఓకే దేవుడికి పెడుతున్నాను దేవుడి ప్రెసెన్స్ ఉంది. ఇవాళే ఈవినింగ్ మధ్యాహ్నం మేము ఆ క్లాస్ లో కూడా ఇదే టైప్ ఆఫ్ ఒక సెషన్ లో ఇదే కాన్సెప్ట్ ఒకటి వింటున్నాం గురుజీ. అంటే భగవంతుణ్ణి మనం we invite him, and then we need to feel the presence. Yes, right? Yes, and when why will, like, ante this is just looping in my mind a lot madhyam nunchi actually ga enante manam we invite him, why will God even come to us? yes, right? As an ordinary person we think, okay, photo is a photo, నేను పూజ చేయాలి కనుక చేస్తున్నా, నేను తప్పులు చేస్తున్నా కనుక నేను పూజలు చేస్తున్నా అనే చిన్న ఒపీనియన్ లో ఉండేవాడిని గురించి ఎప్పుడు. బట్ లైక్ మధ్యాహ్నం ఒక ప్రభుజీ చెప్పినట్టు, గాడ్ ఈజ్ ఆల్సో వెరీ ఏమంటారు, గ్లోరిఫికేషన్ కి హీస్ హిమ్సెల్ఫ్ ఈజ్ available, waiting for it, eagerly waiting for it. Yeah, yes, that itself means, yes, maybe మనం అంతా తెలిసిన వాళ్ళమైనా తెలియకపోయినా God appears. Yeah. So just don't realize. So ఇప్పుడు మీరు అన్నట్టు unconscious way of handling it is the most dangerous, and he might come and he may stop coming. Yes, exactly. Who is at loss? Like I'm thinking about, yeah, no Prabhu. So akkada మళ్ళీ అదే టాపిక్ వచ్చినప్పుడు like God is trying to tell me something అనేది ఎక్కువ అనిపిస్తుంది. Like same day అదే కాన్సెప్ట్ ఇక్కడ పంతులు గారు చేస్తున్నారు, ఆయన కరెక్ట్ గా చేస్తే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. దట్ అతను పరంపర నుంచి వచ్చిన వ్యక్తి, ఒక శాస్త్రం, ఒక సాంప్రదాయం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన అక్కడ ఇన్వోక్ చేస్తున్నాడు బేసికలీ. దట్ ఈస్ ఇప్పుడు భగవంతుడు ఇక్కడ మనకి ఈ భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల గురువు ఎంత ఇంపార్టెన్స్, అక్కడ గురుస్థానంలో కూర్చున్న వ్యక్తి ఆ పంతులు గారు అన్న ఆయన వ్యక్తి. ఆయన పిలిచి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మనం ఎంత అలర్ట్గా ఉండాలి. ఫర్ వాట్? ఫీర్ ఉండాల్సిన అవసరం లేదు. అలర్ట్ దేనికి ఉండాలంటే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రెస్ హిమ్.
You don't have to be like, he's not going to punish you if you are not impressing him, but it's a last opportunity. The fear is losing the he's going to be there only for a few minutes. Yeah, exactly. And then I want to get his attention. And how do I get his attention? By being the most sincere devotee. That's it. By being the most sincere devotee. Adi జ్ఞానం. Exactly. దట్ ఈస్ ద నాలెడ్జ్ యూ నీడ్. జ్ఞానయోగం అంటే భక్తిలో నిలబడడం కోసము కావాల్సిన ఇన్ఫర్మేషన్ జ్ఞానం. అసలు basic understanding of what is bhakti. దట్స్ ఇట్. First, That's it. that itself అంతే. is a big knowledge. Yes. జ్ఞానం ఎప్పుడు యోగం అవుతుందంటే భక్తిలో నిలబెట్టడానికి ఆ జ్ఞానం ఉపయోగపడినప్పుడు జ్ఞానయోగం అవుతుంది. లేకపోతే జ్ఞానంతో యోగం లేదు. అర్థమవుతుంది కదా ప్రభు? కర్మ ఎప్పుడు యోగం అవుతుందంటే చేసే కర్మ భక్తిలోకి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే. ఈరోజు మీరు ఈ సత్సంగం పెట్టారు, అది కర్మయోగం. అది భగవంతుని స్పృహ, భగవంతుని స్థితి. ఇక్కడ మనమే కాదు, ఇక్కడ మనకు కనబడిన ఎన్నో కీటకాలు, దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ బేసికలీ. నౌ ద యాక్టివిటీ యూ హ్యావ్ డన్ ఈస్ బికమింగ్ కర్మయోగం. అదర్వైజ్ ఇట్స్ నాట్ కర్మయోగం. చేసే కార్యము భగవంతునితో బంధం ఏర్పడడానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే కర్మయోగం అవుతుంది. అందుకు కర్మయోగం అర్థం చేసుకోవాలి. కర్మయోగం ఎందుకు అర్థం చేసుకోవాలంటే, నిష్కామ కర్మ ఎప్పుడవుతుంది అంటే అది భగవంతుని కోసం ఉపయోగించగలిగే కర్మలు చేసిన నాడు మాత్రమే. జ్ఞానము యోగం ఎప్పుడవుతుంది అయ్యా అంటే, జ్ఞానముతోని భక్తికి కావాల్సిన ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొచ్చగలిగినాడు మాత్రమే జ్ఞానము యోగం అవుతుంది, లేకపోతే జ్ఞానయోగం అవుతుంది. లాస్ట్ వీక్ ఒక జీవిని మనం చంపితే ఆ జీవితో మనం ఎన్నో వేల సార్లు సంబపడతాము, ఎన్నో జన్మల్లో ఎన్నో నేను చెప్పలేదు. అయితే మీరు చెప్పడం గురించి అంటే ప్రాణిని మనం ఇది చేస్తే వాళ్ళ ద్వారా మనం వి గో త్రూ like hundreds or thousands of lives to actually get punished. ధృతరాష్ట్ర స్టోరీ చెప్పాను మీకు. అది ధృతరాష్ట్ర స్టోరీ. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని అడుగుతాడు. నేను చెప్పింది ధృతరాష్ట్రుడు మన ఎన్నో జన్మ. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని అడుగుతాడు, 100 మందిని అర్జునుడు చంపాడు, భీముడు చంపాడు, ఉత్తి మాట, నువ్వు దగ్గరికి కూర్చోబెట్టి చంపించేసావు వీళ్ళందరినీ, నేను చేసిన తప్పేమిటి, ఇంత పుత్రశోకం అనుభవించేది ఎందుకు చేశావు అని అడుగుతాడు. కృష్ణుడు చెప్తాడు, కొన్ని వేల జన్మల క్రితము నువ్వు ఒక రాజకుమారుడిగాను 100 పక్షి గూడ్లని నిర్దాక్ష్యంగా వాటిని బద్దలు కొట్టేసి ఆనందాన్ని అనుభవించావు అంటాడు. అంటే అది ఎప్పుడో వేల జన్మల క్రితం అంటున్నావు, ఇప్పుడు ఎందుకు దీన్ని అంటే, నువ్వు మళ్ళీ 100 మంది పుత్రులను కనడానికి కావాల్సిన పుణ్యం చేసుకోవడానికి నీకు 1000 జన్మలు పట్టింది అని చెప్తాడు. ఇన్ని జన్మలు పట్టిందండి నీకు పుణ్యం అంటే అర్హత రావడానికి. అంటే చెడు కర్మని తీర్చుకునే అర్హత రావడానికి కూడా మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. బేసికలీ చెడు కర్మని అనుభవించడానికి కూడా మనం అంతా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అంత సులభంగా అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవడంలో ప్రయోజనం లేదు. దానివల్ల కర్మ సిద్ధాంతం ఉంది, కర్మ సైకిల్ ఉంది, దీని నుంచి మనం బయటపడాలి అన్నంత వరకు దాన్ని అర్థం చేసుకోవాలి. తప్పితే ఈ కార్యం చేశాను కాబట్టి ఇది రిజల్ట్ అలా మ్యాపింగ్ మన వల్ల కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాసిబుల్. కర్మ 2 విధాలుగానే పోతుంది. అది కూడా లాస్ట్ వీక్ డిస్కస్ చేస్తాం. ఒకటి అనుభవించితే పోతుంది, రెండోది కేవలము భగవంతుని కృప వలన పోతుంది. గాడ్ ఆల్సో కెనాట్ టేక్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ. God also cannot take it off completely. I was telling this example somewhere over the week within the discussion. So he will bring you to a state of mind that you can handle it easily. Yes. You have 100 rupees in your pocket, Prabhu. మీ దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కర్మానుసారము ఆ 100 మీ చేతిలోంచి పార్ట్ అవ్వాలి. రైట్? You have to lose that 100 rupees. Karmanusaram. You're walking on the alley, somebody showed a gun and took away that 100 rupees. You lost that 100 rupees. No, you're walking on the road, you hit a stone, you fell, went to CVS pharmacy, you have to buy everything to take care of your wounds, you lost that 100 rupees. Right? Or you're just looking at that 100 rupees and then Boston, like Chicago, big wind came and it threw away.
In 3 ways you lost your 100 rupees. Which is more hurtful? Which is more hurtful? The first one is more hurtful, right? That is what God decides. But the karma అనుభవించడం మాత్రం తప్పదు. కర్మ అనుభవించడం తప్పదు. But with the grace of God, that goes the easiest. మీ కర్మానుసారము తర్వాత ఎప్పుడో 10,000 రూపాయలు 15,000 రూపాయలు మీకు రావాల్సింది ఉంది 2 నెలల తర్వాత. Then you will get that. Now just imagine that act happened first and then this losing of 100 rupees happened next. Then it doesn't bother you at all. God grace can do that. But it not take away the karma. God's grace can do that. That's all. ప్రేయర్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్తే ఫస్ట్ 4 క్వశ్చన్లు ఈజీ క్వశ్చన్లు కనబడతాయి. లేకపోతే ఫస్ట్ 4 క్వశ్చన్లు కష్టమైన క్వశ్చన్లు కనబడితే మొత్తం 3 పోతుంది. అంతే, అదే క్వశ్చన్స్. ఏంటి ప్రభు? దేవుడు సరెండర్ అయితే పూజ చేయాలనిపించిందో అవసరం సరెండర్ అయితే ఫైనల్ స్టేజ్. పూజ మీద మీ దృక్పథం మారుద్ది ప్రభు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పూజ మీద దృక్పథం మారుద్ది. సరెండర్ అయితే పూజ మరింత ఆనందంగా చేస్తారు, చాలా ఆనందంగా చేస్తారు. చేయాల్సిన అవసరం ఉందా లేదా, దెన్ యూ విల్ ఓన్లీ డిసైడ్. Back to temple, and so Arya said a lot of Hinduism is more ritualistic. Everybody think, is that correct, Maharaj? So Maharaj said, ritual, the whole reason why ritual is a part of spiritual. Yeah. You have to add spirit to it, Yes. so it becomes Spiritual, yeah. Spiritual. So he said that we do Mangalarti every morning. So why we do Mangalarti? Because we are seeing Krishna, we are looking at his feet, we are doing Aarti 4 times, looking at his navel, doing 2 times, and face 3 times. And so we are feeling that Krishna's presence is there. So that is spiritual. When people just go to the temple and do Aarti and just get out, that is ritual. That's ritual, yeah. So when you reach the stage that you actually are close to Krishna, you make that spiritual experience. అంతే ప్రభు. అదర్వైజ్ ఇట్స్ రిచువల్, యాజ్ మాతాజీ సెడ్. దాన్ని స్పిరిచువల్స్, దానికి స్పిరిట్ యాడ్ చేస్తేనే స్పిరిచువల్ అవుతుంది. ఏకాదశి ఉపవాసం చేయాలి, ఇవాళ ఏమి తినకూడదు, ఏమి తినను, నీరసంగా రోజంతా పడుకుంటే దాని ప్రయోజనం లేదు. ఉపవాసం ఎందుకు చేస్తున్నాము? ద టైమ్ యూఆర్ స్పెండింగ్ ఇన్ ఎక్వైరింగ్ ఫుడ్, థాట్ అబౌట్ ఫుడ్, ఆ టైం కూడా భగవంతుడి ధ్యానంలో గడపడానికి వాడగలిగితే ఉపవాసం వల్ల ప్రయోజనం, లేకపోతే అది రిచువల్ అయిపోతుంది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచువల్. ఎనీథింగ్ యూ డూ కెన్ బి కన్వర్ట్ టు స్పిరిచువల్. నాట్ ఓన్లీ రిచువల్, ఎనీథింగ్ యూ డూ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు స్పిరిచువల్. ఈ పని చేస్తున్నాను, ఎవరో ఫోన్ కాల్ చేస్తారు, ఫోన్ ఎత్తితే మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు, ఈ డిస్కషన్ వలన స్పిరిచువల్గా నాకు ప్రోగ్రెస్ ఉందా లేదా క్వశ్చన్ చేసుకోవాలి. అలా క్వశ్చన్ చేసుకుంటే ఏ కాన్వర్జేషన్ టక్కని ఫోన్ పెట్టేయచ్చు. ఒక గంట టీవీ చూడడం వల్ల నాకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉందా లేదా, దట్ ఈస్ ఆల్ ప్రభు. అదర్వైజ్ యూఆర్ దట్ 30 minutes 40 minutes లాస్ట్ ఈస్ లాస్ట్. వాట్ ఈస్ లాస్ట్? లాస్ట్ the opportunity of getting closer to God. Lost means that. Lost that time in your life that could have been లోభత్వం అంటే అదే. ఆ టైంని భగవంతుడికి కోసం కాకుండా పేట్రియట్స్ కోసమో ఇంకోళ్ళ కోసమో ఇచ్చేస్తున్నాం బేసిక్గా. నేను చేసేది నేను కానీ ఎవరైనా అందరూ చేసి పూజ టైం పాటు పూజ చేస్తాము, అందులో 23 hours సపరేట్. ఇంకా ఆ 1 hour పూజ కూడా కాన్షియస్నెస్ తో లేదు. ఎగ్జాక్ట్లీ ఇందాక ఆయన రాసినట్టు దిస్ ఈస్ క్రియేటింగ్ వాట్ యు కాల్ నాన్ సెన్స్ టు సొసైటీ. ఎందుకంటే నాన్ సెన్స్ ఎందుకు అయిపోయింది? దానివల్ల ముక్తి పొందేస్తాం మన భ్రమలో ఉంటున్నాము. అది నష్టపోయేది మనమే. గాడ్ కాన్షియస్నెస్ అన్నది అంతకంత ఇంపార్టెంట్ ప్రభు, అంత ఈజీ కాదు. భయం ఎక్కువ. ఏం ప్రభు? దేవుడు ఇష్టం కానీ భయం, ఏం చేస్తాను చేయకపోతే. Better. But we are not doing it with consciousness. That has to translate into love. At some point you can have
You can have fear of your wife, but how long you want? At least it has to translate into love, basically, right? At some point, if it doesn't translate into love, then your rest of your life is misery. Same thing. ఏమ్మా మనకేంటి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయి పెళ్ళిళ్ళు అలా అయిపోయి చివరికి పెద్ద అయిన తర్వాత కొంచెం ఎలాంటి వాళ్ళు ఎవరో మనకి వచ్చి తగిలి ఇది కాదు ఇది అని కరెక్ట్ గా మనల్ని అంటే అమ్మా నెక్స్ట్ శ్లోకాలను వస్తుంది అర్ధార్థి అని నలుగురు వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ గో టు గాడ్. సి ప్రాబ్లమ్ దేవుడికి దండం పెట్టుకుని పరీక్షకి వెళ్ళు అంటే ఇట్స్ నాట్ జస్ట్ యువర్ ఎఫర్ట్, దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ ఇట్ అని అర్థం చేసుకోగలగాలి. దట్స్ ఆల్. చైతన్య జగన్ ప్రభు రిచువల్ డిస్కషన్. మహేంద్ర అమర్నాథ్ రెడ్ హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకుని క్రికెట్ ఆడేవాడు. ఆయన అంతమంది గుర్తుందా లేదా? రెడ్ హ్యాండ్ కర్చీఫ్ వల్ల సో ప్రభు ఇస్ ఇట్ సెంటిమెంటల్ ఆర్ వాట్ డూ యూ కాల్ ఇట్ అని అడిగాను నేను. అట్లీస్ట్ ద బ్యాట్స్మెన్ ఈస్ బిలీవింగ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ మోర్ బియాండ్ హిస్ ఎబిలిటీ టు బ్యాట్. It takes time for him to discover that is God, but at least he's believing that his ability alone is not giving him the centuries. అలాగా దేవుడు దండం పెట్టుకు పరీక్షకెళ్ళి అట్లీస్ట్ మై ఓన్ ఎబిలిటీ, యూఆర్ సరెండరింగ్ యువర్ ఎబిలిటీ టు గాడ్. You take care of me from here, basically. And at the end of it, if you don't get good marks, then you should not be blaming God, basically. The surrender has to be this is basically like going to God to get good marks versus going to God saying like, it is now I have done my duty from here, you take care of it. That is where we are lacking the issue, lacking the perception, basically. Right? Anyway, any other questions, Anand? Yeah. Thank you, bro. Thank you for coming, Anand. You're hearing for the first time. Let it not be the last time. మా ఆన్లైన్ మీ వాయిస్ సరిగా నాకు వినబడట్లేదు, అందుకే మేము చదివించిన. గోపాల్ గారు, హరే కృష్ణ. గోపాల్ గారు చెప్పండి, క్వశ్చన్ ఏదో ఉంది. ఈజ్ ఆన్ మ్యూట్. గోపాల్ గారు మ్యూట్లో ఉన్నారు, చెయ్యెత్తారు. That was by mistake, I think. Yeah. Okay. So any questions, sir? Are you good? It's all good and very, very nice, very happy and very, very informative and very knowledgeable. So yeah. Thank you, Looking forward sir. to get more of these. Thank you, sir. Thanks, So you are part Thank of making me what I am. So thank you so Wow. much. We have, I mean, there's another guru. So definitely learning from you is very good. Yeah. So definitely, Excuse it's me, God's college grace to lecturer. get us here. Okay, sir. Okay, sir. So we'll close the class here, Andy. So this is what happens every Sunday evening of US time and Monday morning of my India time, sir. Anytime Okay. if you can join, you can join. Absolutely. Yeah, Anytime. definitely. Yeah. టైం అవుతుంది ఇంట్లో పని. సరే సార్, ఐఎమ్ క్లోజింగ్ ద కాల్ హియర్. శశాంక్, ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ. అమ్మా, somebody had a question? Yashodamata did what Sukriti she did to Mama. I don't know. I don't know. And it's not happens in one lifetime, Amma. So what you see, Yasoda, భూమి మీద చూసిన యశోద, ఆయన పరివారం అంతా కూడా, యశోద, నంద మహారాజు అందరూ కూడా, పరివారం అంతా కూడా వాళ్ళందరూ బృందావన లోకం నుంచి ఆయన కోసం వచ్చిన వాళ్ళు. బేసికల్గా ఆయా రోల్స్ తీసుకుని వస్తారు వాళ్ళు, ఆయా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వస్తారు బేసికల్గా. మరి ఎంత సుకృతి చేసి ఉండాలో. సో మనకి దేవకి కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు దేవకి పుట్టగానే కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దేవకి, పలానా దీంట్లో పలానా సందర్భంలో నన్ను పుత్రుడిగా కావాలని కోరుకున్నావు, అందుకు నేను పుట్టాను. మరి యశోద గురించి అట్లాగే ఎక్కడ అంటే నాకు తెలియదు, మరి మాతాజీ ఏమైనా విన్నారేమో. What I have heard, it's in Treta Yuga, Kaushalya Mataji was Yashoda. Yeah, but all that is true, but
even What how did did she she get did that was- qualification? What did she do to earn that cat? Yeah, అది భాగవతంలో ఎక్కడ రిఫరెన్స్ లేదు ఆ హిస్టరీ గురించి, బట్ దేర్ ఆర్ అదర్ బుక్స్ అమ్మా, దేర్ ఆర్ ఇంకా డీప్ నాలెడ్జ్ బుక్స్లోనే ఉంటుంది. ఇది ఏముంటుంది అంటే వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళ వాట్ యు కాల్ ఇట్ ఎటర్నల్ స్టేట్ అంటారు దాన్ని, వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది బుక్స్లో ఉంటుంది. కానీ అర్హత ఎట్లా వచ్చింది అన్నది కష్టమైన క్వశ్చన్. They all came from They all Borough came. and అంతే ఇప్పుడు ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే ముందు మొత్తం సిఐఏ అందరూ వచ్చేసి సెటప్ ఎలా చేస్తారో సేమ్ థింగ్. when Krishna is coming, when Lord is coming, everybody have to come. They take it as an opportunity to come basically to serve him that way basically, including అందులో వింటున్న కొద్ది భాగవతంలోని విల్ సి ఏంటి ఇక్కడ మనకి చెట్లు, కొమ్మలు, రేఖలు ఇవన్నీ కూడా కర్మానుసారం మనుషులు చెట్లుగా పుట్టడం ఇవన్నీ చెప్తుంటాం. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో చెట్లు, పువ్వులు ఉంటాయా అంటే దే గో దేర్. భగవంతుడికి ఈ పువ్వుతో పూజ చేస్తారు కాబట్టి నేను ఆ పర్టికులర్ చెట్టు కింద అవ్వాలి అని తపన పడే ఆత్మలు ఉంటాయన్నమాట. అది అర్హత సంపాదిస్తే సామీప్య ముక్తి అంటే అది భగవంతునికి సమీపంగా ముక్తి పొందడం అంటే వాళ్ళు అలాగా. భగవంతుడు ఇప్పుడు పాలు తాగుతాడంటే పాలు అవుదాము అని చెప్పి హౌ అవుదాము, పాలు అవుదాము, వాటన్నిటికీ కూడా ఆత్మతత్వం ఉంటుంది బేసిక్లీ. దట్స్ హైయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ spiritual world basically. even Tirupati also they have said something that time. One acharya, I don't know, under Madhvacharya or something, he also want death so that he want to become something like in Tirupati. Yeah. So that he can be saved. సరే, సో మొదట్లో నాకు అర్థమయ్యే కాదు ఇవి గంగా పవిత్రమైనది ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నాను. వీళ్ళందరూ కూడా భగవంతునికి భూమి మీద సేవ చేయడం కోసము ఆయా రూపాలలో ఆయా నదుల కింద వచ్చి భక్తులని, మనుషులని పావనం చేయడం కోసం, భక్తి మార్గంలో తీసుకెళ్ళడం కోసం, సేవ చేయడం కోసం ఆ సర్వీస్ తీసుకుని భూమి మీదకు వచ్చిన జీవులు. గంగా కానీ వేరేటి నది కానీ ఎందుకు ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? అదర్వైజ్ ఇట్ అపియర్స్ లైక్ ఎ స్మాల్ రివర్ ఫర్ యూ, బట్ ఆల్ ద రివర్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ టు సర్వ్ మ్యాన్ కైండ్ అంటే సర్వ్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్. ఎందుకని ఏం సర్వీస్ చేయాలి? వీళ్ళందరూ కూడా మనుషులని వాళ్ళ తాలూకా ఎటర్నల్ స్టేట్, జీవాత్మల తాలూకా వాళ్ళ నిజస్థితిని ఏంటంటే భగవంతునికి సేవ చేయడము అన్నది గ్రహించడానికి ఉపయోగపడే కార్యం చేయడానికి వచ్చిన భగవంతుని సేవకులు. ఈ పుణ్య నదులు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, ఈ ఆచార్యులు కానీ వీళ్ళందరూ కూడా. Arjuna, they are also born. Exactly, for that reason. Not only they, you and me are also born for that same reason. We should also understand that our purpose of life is ఇదంతా ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్తోనే ముక్తి పొందుతామేమో, బట్ మనతో పాటు ఎంతమందిని తీసుకెళ్తాం అన్నది భగవంతుడు చూస్తాడు. You see what I'm saying? Yeah, you have to make the transformative change at least to your immediate family. Otherwise there is no purpose of becoming a father or a mother or a teacher. భాగవతం అదే చెప్తుంది. మన మీద ఆధారపడిన వాళ్ళని భక్తులుగా మార్చలేక భగవంతుని మీదకి వాళ్ళకి ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ తీసుకురాకపోతే తండ్రి అవ్వడానికి, తల్లి అవ్వడానికి, గురువు అవ్వడానికి అర్హత లేదు అని చెప్తుంది. సో దట్ ఈస్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బికమ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ అమ్మా ఇన్ లైఫ్ బేసికలీ వన్స్ we get into that perception. So to answer your question about Yasoda, I don't know the answer honestly. Okay, anything else? So we'll stop here. It's 8:45 actually. So yeah, thank you again Vikram Prabhu. Thank you for giving online ఆపుతున్నానమ్మా అనిత మాతాజీ, గోపాల్ గారు. Hare Krishna Prabhuji. Yeah, Hare Krishna.